క్లాస్ స్లోగానే స్టార్ట్ చేస్తాను. బిగినింగ్ నుంచి చూస్తే మళ్ళీ రకరకాల కారణాలు ఉంటాయి, నేను కాదంటలేదు. డిసిప్లిన్ అనే పదం నాకు అర్థం తెలియదు ఇప్పటికి. డిసిప్లిన్ అంటే 11 అంటే 11 గంటలు కూర్చోవాలి అనేది ఎందుకు నాకు అంత నచ్చదు. నా పర్సనల్ విషయం. డిసిప్లిన్ గురించి కూడా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఎనివే దాన్ని పక్కన పెట్టేస్తే రకరకాల కారణాలు లేట్ అవ్వచ్చు, బట్ ఇట్స్ ఓకే. యా, ఎస్ ప్లీజ్. యాజ్ ఏ టీచర్ మీరు బ్యాక్ పెయిన్ గురించి క్వశ్చన్స్. యా, చెప్పాను కదా, సూటిగా సుత్తి లేకుండా. ఎస్, క్విక్. యాజ్ ఎ టీచర్ మీరు ఎలాంటి సందర్భాలని ఎదుర్కొన్నారు? లో బ్యాక్ ఏక్, లో బ్యాక్ పెయిన్. ఇవాళ చాలా డీటెయిల్ గా నేర్చుకోవాలి మనం. ఏక్ అంటే ఏంటి, పెయిన్ అంటే ఏంటి. ఓకే, డిఫరెన్స్ ఉంది. వై ఐ యూజ్ ద టర్మ్ క్రానిక్. క్రానిక్ అనే పదం ఎందుకు వాడాను, దీర్ఘకాలిక అనే పదం ఎందుకు వాడాను, వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్, జస్ట్ ఫర్ క్లాస్ కాస్త రిలాక్స్ గా ఉండడానికి. అంటే ఫస్ట్ బిగినింగ్ లో టెన్స్ గా ఉంటుంది మీకు నాకు కూడా. ఆ టెన్షన్ వదిలవడానికి కొద్దిగా కొన్ని క్వశ్చన్స్, సరదాగా కొన్ని జోక్స్ అట్లా మాట్లాడు. ఎస్, త్వరగా. మీకు బ్యాక్ పెయిన్ ఆల్రెడీ మీకు చాలా మంది టీచర్స్ ఉన్నారు నాకు తెలిసి. మీరు ఎంతమంది టీచర్లు ఉన్నా నా ఎదురుకుండా స్క్రీన్ అంటే నా చిన్న స్క్రీన్ కాదు, నా పెద్ద స్క్రీన్ కూడా ఉంది ఇక్కడ. ఆ పెద్ద స్క్రీన్ లో కూడా చూస్తున్నాను. సో మీరు ఎంతమంది టీచర్లు నాకు తెలుసు. కాబట్టి మీరు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? లో బ్యాక్ ఏక్, నడుము నొప్పి. సో యా, త్వరగా. ఎస్ ఎస్ ఎస్, చెప్పండి. యాజ్ ఎ టీచర్ గా కాకుండా నేను ఒక పేషెంట్ గా చెప్పదలుచుకున్నాను. సూటిగా సుత్తి లేకుండా చెప్పారు. డైరెక్ట్ మొదలెట్టిన తర్వాత ఆగుతారు మళ్ళీ. అదేదో పూర్వకాలం దాన్ని ఏమంటారు, ప్రభాకర్ రెడ్డి డైలాగ్ ఉండే, కాస్త నోట్లో మింగేసేవాడు, కాస్త గాలి తర్వాత ఎప్పుడో మాట్లాడేవాడు. మేక్ ఇట్ క్విక్. నేను యోగా నేర్చుకునేటప్పుడే 2 years బ్యాక్ సార్, కొద్దిగా నాకు ఎక్సెస్ చేయటం వల్ల నాట్ ఓన్లీ అంటే నేను ఫుడ్ మీద ఫోకస్ చేయకుండా ఎక్కువ క్లాసెస్ మీదను యోగా మీద కాన్సన్ట్రేషన్ చేసి బ్యాక్ పెయిన్ తెచ్చుకున్నాను. అది డాక్టర్ గారు కూడా అదే చెప్పారు, మీరు ఎక్కువ చేశారు అందుకనే ఈ పెయిన్ వచ్చింది అని. బల్జింగ్ అన్నారు సార్, వెనకాల బ్యాక్ నర్వ్ బల్జింగ్ అని చెప్పారు సార్. 4 days హాస్పిటలైజేషన్ అయ్యాను. నేను 4 days హాస్పిటల్లోనే ఉన్నాను. నాకు త్రూ ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళు క్యూర్ చేశారు. ఇంజెక్షన్స్ అంటే ఏ ఇంజెక్షన్స్? నడుము చేశారా, మామూలుగా సెలైన్ ద్వారా? మామూలు ఇంజెక్షన్ త్రూ సెలైన్ ద్వారా ఇంజెక్షన్స్ ఇచ్చారు. అది మామూలు ఇంజెక్షన్. అంటే నీ పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి, కానీ నేను ఇది చూస్తున్నాను, దీనివల్ల ఈ లెవెల్ వల్ల నువ్వు సేఫ్ అయితే ఓకే, లేకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని అన్నారు సార్. అది ఓపెన్ గా చెప్పలేదు నాకు, నర్వ్ బల్జింగ్ అని అన్నారు. ఇంకా యోగా తగ్గించమన్నారు. ఓన్లీ మనం చేసే భుజంగాసన వేరియేషన్స్ ప్లస్ శలభాసన ఇవి మాత్రం చేసుకోమన్నారు సార్. దీంట్లో క్వశ్చన్ స్టేట్మెంట్ ఏంటి? దీంట్లో నాకేం కనిపించలేదు. ఇప్పుడు నేను అంటే సమస్య చెప్పాను. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు యోగాలో ఈ ఆసనాస్ ద్వారా మనము ఈ క్యూర్ చేసుకోగలమా, లేకపోతే ప్రాణాయామ ఇవి కూడా కలపాలా? అంటే ఆ క్వశ్చన్ సార్. క్వశ్చన్. గుడ్, నైస్. థాంక్యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. థాంక్యూ సార్. నెక్స్ట్, లో బ్యాక్ ఏక్ గురించి మీ అనుభవాలు కానీ మీరు ఎదుర్కొన్న సమస్య యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ పేషెంట్. క్వశ్చన్ జాగ్రత్తగా దాని ఆ ఫార్మాట్ లో మాట్లాడండి. మీరు రకరకాల ఫార్మాట్స్ దీంట్లో పెట్టుకోవద్దు. నేను ఏం ఫార్మాట్ పెట్టాను? యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ
టీచర్ గా మీరు ఎలాంటి ఎదుర్కొన్నారు? సార్ ట్రీట్మెంట్ తర్వాత మాట్లాడుకుందాం. ట్రీట్మెంట్ మీరేం చేసిన తర్వాత అడుగుతారు. రెండోది ఏంటంటే మీరు యాజ్ ఏ పేషెంట్ అనుకోండి, మీరు ఎట్లాంటి సమస్యను ఫేస్ చేశారు? ఎస్, ఆవిడ చెప్పారు నాకు ఇంజక్షన్ చేశారు తగ్గింది, సో కొన్ని ఆసనాలు చేయమన్నారు, వెరీ గుడ్, నైస్. ఆపరేషన్ చేసుకోమన్నారు, కుదరకపోతే దిస్ ఇస్ హౌ. దీంట్లో మనకి చాలా టిపికల్ గా దాంట్లో చాలా మనకి ఆ సందర్భాన్ని మనం అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు అది అందు గురించి చెప్తున్నాను. ఇది చాలా మందికి లో బ్యాక్ ఏక్, లో బ్యాక్ పెయిన్ కి తేడా తెలియదు. ఫస్ట్ అసలు స్పైన్ కే ప్రాబ్లం ఎందుకు రావాలి, ఒక పర్టికులర్ ప్రాబ్లం అక్కడే ఎందుకు రావాలి, అక్కడే ఎందుకు వస్తుంది, సర్జరీ చేయించుకోవాలా వద్దా, ఏ పరిస్థితిలో సర్జరీ చేయించుకోవాలి, ఇవన్నీ కూడా మనం వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్విక్ ఎవరు మాట్లాడుతున్నారు? సార్ నమస్తే సార్. చెప్పండి. సార్ మా రిలేటివ్ అంటే మా వదినే సార్, తనకి ఎప్పుడు కూడా టెయిల్ బోన్ ఎక్కువగా పెయిన్ వస్తుంది. అదంటే లోయర్ సార్, ఫుల్ టెయిల్ బోన్ పెయిన్ అనుకొని ఎప్పుడు అంటా ఉంటుంది. సో దాని గురించి కూడా మీ ద్వారా మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి సార్. మాట్లాడుకుందాం. నెక్స్ట్. సార్ నమస్తే సార్, నేను శ్రీవల్లి. చెప్పండి సార్ యాక్చువల్లీ నాకు వచ్చిన క్లయింట్స్ ఎలా ఉన్నారంటే ఓవర్ వెయిట్ ఉంటారు అండ్ దే ఆర్ హ్యావింగ్ సేమ్లీ బ్యాక్ పెయిన్ కూడా, లోవర్ బ్యాక్ పెయిన్. 1 minute. సో రెండింటిని హ్యాండిల్ సో మీరు ఇందా చెప్పారు, ప్రతి వాళ్ళు మాట్లాడే దాంట్లో కొన్ని పదాలను మనం స్పెసిఫిక్ గా తీసుకోవాలి. వాట్ షీస్ టెల్లింగ్ జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్పమ్మా. ఒబెసిటీ అండ్ ఏనండి, ఆవిడ చెప్పినవండి, మధ్యలో ఎవరో కదా, ఆవిడ చెప్పినవండి. చెప్పండి. ఓకే, సో ఒబెసిటీ ఉంటుంది అండ్ లోవర్ బ్యాక్ కూడా చెప్తున్నారు. యాక్చువల్లీ రెండు రిలేటెడ్. ఓవర్ వెయిట్ వల్ల కొన్నిసార్లు మనకి నీస్ అండ్ బ్యాక్ కూడా పెయిన్ వస్తాయి, బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అలాంటిదే అనమాట. యాక్చువల్లీ కంటిన్యూస్ గా లాంగ్ సిట్టింగ్ అవర్స్ అండ్ ఫ్రంట్ ఆఫ్ పీసీ అలా కూర్చొని సాఫ్ట్వేర్ దాంట్లో చేయడము, బట్ రెండింటిని చాలా ఒబెసిటీ మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇది కూడా అన్నమాట. సో రెండింటిని కొంచెం ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దెమ్ టు గెట్ హీల్డ్ విత్ బోత్ ద థింగ్స్ సార్. అంటే సైమల్టేనియస్ గా రెండు అవ్వడానికి చాలా టైం పడుతుంది సార్. దానికి ఏమన్నా కూడా మనం డిస్కస్ చేసుకుంటే ఎగ్జాక్ట్ దీంట్లో క్వశ్చన్ జాగ్రత్తగానండి. సో ఇంత ముందు కొన్ని పాయింట్స్ నండి మాట్లాడిన దాంట్లో కొన్ని పాయింట్స్ వచ్చినాయి, అటు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సందర్భంలో నేను మాట్లాడు. సో ఇప్పుడు శ్రీవల్లి గారు మాట్లాడిన దాంట్లో కొన్ని పాయింట్స్, ఎస్పెషల్లీ షీఈస్ టెల్లింగ్ సంథింగ్ లైక్ ఓవర్ వెయిట్ అండ్ లో బ్యాక్ ఏక్ ఆర్ సంథింగ్ లైక్ ఒక కవల పిల్లలా ఉన్నాయి. ఎస్, దిస్ వాజ్ అబ్జర్వ్డ్ బై సైన్స్. జాగ్రత్తగా ఉన్నట్టు ఇది సైంటిస్టులు వీళ్ళు లక్షలాది మందిని ఎగ్జామిన్ చేసినప్పుడు ఎస్ దే అబ్జర్వ్డ్ దట్ మోర్ దెన్ 25 BMI ఉన్న వాళ్ళకి లో బ్యాక్ కామన్ గా కనిపిస్తుంది అనేది ఒక పాయింట్. మీ అబ్జర్వేషన్ ఈస్ వరల్డ్ వైడ్ గా ఇది ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ బై ది సైంటిస్ట్ ఆల్సో. మీకు అర్థమవుతుందా? ఎస్, వెరీ నైస్. ఎందుకు లో బ్యాక్ ఏక్ అండ్ సంథింగ్ లైక్ లో బ్యాక్ ఏక్ అండ్ ఈ ఒబెసిటీకి ఎక్కడ సంబంధం వస్తుంది, దాని గురించి కూడా వాళ్ళు డిస్కస్. ఒకవేళ నేను చెప్పేదాంట్లో మర్చిపోతే నాకు గుర్తు చేయండి, నాకు మతిమరుపు ఎక్కువ, మళ్ళీ చెప్తున్నాను, జ్ఞాపకం తగ్గిపోతాం. ఒకవేళ నేను త్రూ అవుట్ ది సెషన్ మీకు ఆన్సర్ రాకపోవడం నేను చెప్పలేక కాదు, మర్చిపోతా ఉంటాను, నాకు అది కామన్. అందుకని మళ్ళీ గుర్తు చేయండి. ఓకే, గుడ్, నైస్. నెక్స్ట్ క్వశ్చన్. మీ అనుభవాలు, లో బ్యాక్ గేర్ గురించి మీ అనుభవాలు. సార్ ఎస్ సార్, యాక్చువల్లీ నేను ఎవరైనా చెప్పినప్పుడు మీరు పేరు చెప్పండి అమ్మా, ఏ ఊరు మాట్లాడతాం చెప్పండి. రెండు చాలా ఇంపార్టెంట్ నా వరకు. నా పేరు రోజా సార్. నేను యోగా ట్రైనర్, బేసికలీ ఐఎమ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్. నేను ఫ్రమ్ విశాఖపట్నం సార్. మీ క్లాసెస్ నేను 4 years గా వింటున్నాను సార్, సండేస్ ఓన్లీ. సార్ యాక్చువల్లీ వన్స్ అపాన్ టైమ్ ఐఎమ్ ఏ పేషెంట్ సార్. యాక్చువల్లీ బ్యాక్ ఏక్, చాలా సివియర్ బ్యాక్ ఏక్ ఉండేది నాకు. వాయిస్ బ్రేక్ అయిందమ్మా, మైక్ ఆఫ్ అయిపోయిందండి.
రోజా గారు. ఎస్ సార్, మే ఐ ఆడిబుల్? యా, నౌ. ఎస్ సార్. చాలా సివియర్ బ్యాక్ ఏక్ ఉండేది. నేను యోగాస్ అంటే వైజాగ్ యోగా విలేజ్‌లో జాయిన్ అయ్యాక నియర్లీ 15 కేజెస్ రెడ్యూస్ అయ్యాను సార్. తర్వాత నాకు బ్యాక్ ఏక్ కంప్లీట్‌గా తగ్గిపోయింది సార్. తర్వాత నేను యోగా ట్రైనర్ అయ్యాను. నా దగ్గరకొచ్చే స్టూడెంట్స్ నియర్లీ 50-100 మెంబర్స్ ఉంటారు సార్. అంతా నా ఫ్రీ క్లాసెసే. చాలా మంది బ్యాక్ ఏక్‌తో వచ్చారు. చాలా మందికి తగ్గింది కూడా సార్ త్రూ యోగా. మీ క్లాసెస్ నేను రెగ్యులర్‌గా వింటాను. స్టెమ్ సెల్ థెరపీ కూడా నేను విన్నాను. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేసేస్తే నీ పెయిన్స్ అండ్ బ్యాక్ ఏక్ తగ్గుతుందని మీరన్నారు. అది 100% నిజం సార్. మీరేం చెప్పినా నేను క్లాస్‌లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాను సార్. ప్రాణాయామం, కుండలిని యోగా అన్నీ గూడా మీరు చెప్పినవన్నీ గూడా నేను ఇంప్లిమెంట్ చేస్తాను సార్. చాలా సక్సెస్‌ఫుల్ అయింది నా క్లాస్ అంటే బికాస్ ఆఫ్ యూ సార్. అది సార్. అబ్డోమెన్ ఫ్యాట్ రిడక్షన్ అయితే చాలా వరకు బ్యాక్ ఏక్ తగ్గుతుందని నా నమ్మకం సార్. సో వాట్ యు సెడ్ ఇస్ వన్ మోర్ వ్యాలిడ్ పాయింట్. బాగా చెప్పారు. ఎందుకంటే మాకు ఒక మెడికల్ దీంట్లో ఒక మాట చెప్తారు. ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ పీడియాట్రిషియన్ అంటే ఏంటి? చిన్నపిల్లల డాక్టర్. చిన్నపిల్లల డాక్టర్. మీరు చిన్నపిల్లల డాక్టర్ సక్సెస్ఫుల్ గా అవ్వాలంటే మీరు ప్రాక్టీస్ చేసే ముందు 2 పిల్లల్ని కనమని చెప్తారు. అంటే జాగ్రత్తగా వినండి. దాని వెనకాల వైజ్ మ్యాన్స్ అడ్వైజ్ అంటారు కదా. సో మీరు సక్సెస్ఫుల్ పీడియాట్రిషియన్ అవ్వాలనుకుంటే మీరు ముందుగా పెళ్లి చేసేసుకుని వెంటనే 2 పిల్లలు కానీ అప్పుడు ప్రాక్టీస్ మొదలు పెట్టమని అంటారు. దీని వెనకాల రహస్యం ఏంటి? అంటే ఆ పిల్లలతో ఎక్స్‌పీరియన్స్ వస్తుంది కదా సార్. సో 3 నెలల పిల్లడు అట్లా బిహేవ్ చేస్తాడు, వాడు మాట్లాడలేడు, ఏడుస్తా ఉండి ఎందుకు ఏడుస్తాడు. సో ఇవన్నీ తెలియని పుస్తకాలు రాయడు మనకి. ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ లో ఉండవు. సార్. ఏ జబ్బులు రాస్తారు మాకు మెడికల్ బుక్స్ లో జబ్బులు ఉంటాయి. కానీ హెల్దీగా ఉన్నప్పుడు వాడు అర్ధరాత్రి ఎందుకు చేస్తాడు? అర్ధరాత్రి లేచిన పిల్లల్ని పడుకోబెట్టాలంటే ప్రాణం తోకపోతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ తల్లులు కాబట్టి మీకు తెలుసు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ వేరు. మెడికల్ ఇప్పుడు DCH చదివారు అనుకుందాం. DCH లో ఉండదు ఈ పాఠం. అర్ధరాత్రి 2 గంటలకు పిల్లలు లేస్తే ఎలా పడుకోబెట్టాలో ఉండదు. సో కాబట్టి మీరు ఒక పీడియాట్రిషియన్ అయితే మాత్రం ముందే పెడితే వాడికి విరేచనాలు అవితే ఏంటి, అవ్వకపోతే ఏంటి, ఆకలి అంటే ఏంటి, ఆకలి వేస్తే ఏడుస్తున్నాడా, లేదంటే వాడు మన బాత్రూమ్కి వెళ్ళాలని ఏడుస్తున్నాడా, లేదంటే వాడు ఇంకేమైనా ప్రాబ్లంతో ఏడుస్తున్నాడు. అది తెలియాలంటే యూ మస్ట్ బి ఏ ఫాదర్ ఫస్ట్ అండ్ దెన్ యూ మస్ట్ బి ఏ పీడియాట్రిషియన్ నెక్స్ట్. అలాగా ఆవిడ సో రోజా గారు ఏంటంటే, సో బికాస్ షీఈస్ సంథింగ్ లైక్ నౌ షీ సఫర్డ్ ఫ్రమ్ ది లో బ్యాక్ ఏక్, కాబట్టి ఆవిడ పేషెంట్స్ బాగా అర్థం చేసుకోగలరు. అర్థం చేసుకుంటే వాళ్ళకి కరెక్ట్ గా ఓహో ఇది నేను ఎలా సఫర్ అయ్యింది కాబట్టి వీళ్ళకి ఇది అయ్యి ఉండొచ్చు, అది అయ్యి ఉండొచ్చు. యూ షుడ్ నాట్ అంటే యూ నీడ్ నాట్ బి సంథింగ్ లైక్ నో న్యూరోఫిజిషియన్, న్యూరోసర్జన్, ఆర్థోపెడిషన్ అవసరం లేదు. ఆ పర్టికులర్ సబ్జెక్ట్ వరకు అంటే చాలా మంది అంటారు ఒక కొత్తగా వచ్చిన డాక్టర్ కంటే కూడా పాత పేషెంట్ చాలా బెటర్ నాలెడ్జ్ ఉంటుంది ఆ పర్టికులర్ డిసీజ్ మీద. అలాగా సంథింగ్ షీఈస్ డెఫినెట్లీ సక్సెస్ఫుల్ బ్యాక్ ఏక్ యోగా టీచర్ అవడానికి. యాక్చువల్లీ బ్యాక్ పెయిన్ వచ్చే వాళ్ళు వచ్చినప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ చేయకండి. ఫార్వర్డ్ బెండింగ్ చేసే కొద్దీ బ్యాక్ పెయిన్ ఎక్కువైపోతుంది సార్ వాళ్ళకి. రైట్, నైస్ అమ్మా, వెరీ గుడ్, నైస్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎప్పుడు చేశారు యోగా విలేజ్ లో? 2017 బ్యాచ్ సార్. 17 అబ్బో, టూ మచ్ రీసెంట్. మీరు 97. సార్ నేను యాక్చువల్లీ ఎంఎస్సీ చేస్తున్నాను, బిఎస్సీ బిఎడ్ చేసి నేను 97 లో మీరు చెప్పిన ఏరియాలో నేను అక్కడ చదివాను. నేను 97 లో యోగా విలేజ్ లో నేను స్టూడెంట్ అప్పుడు. 97. యా. సార్ గుడ్ మార్నింగ్ సార్. నెక్స్ట్ క్వశ్చన్స్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు సుజాత సార్. L4 L5 ఎక్కడి నుంచి అమ్మా? సార్ హైదరాబాద్ సార్. చెప్పండి. ఈ L4 L5 దగ్గర గ్యాప్ ఎందుకు వస్తుంది సార్? అది వచ్చిన తర్వాత బ్యాక్ పెయిన్. సో నేను ఇవాళ మీది ఫస్ట్ క్లాస్ వింటున్నాను. సో నాకు దీనికి ఆన్సర్ అయితే చెప్తారని అనుకుంటున్నాను నేను. షూర్. ఇవాళ నేను చెప్పదలుచుకుంది నడుముకి ఎందుకు నొప్పి రావాలి? ఇప్పుడు నడుములో ఇందాక మన పెళ్ళయ్య గారు చెప్పారు 33 ఉంటాయి, 33 ఎముకలు,
2 జాయింట్స్ ఉంటాయి. ఇన్ని పోయి మీరు చెప్తే L4, L5, S1 అని ఉంటాయి. L4, L5, S1 ఈ 3 మధ్యలో ఉన్నటువంటి డిస్క్లకి ఎందుకు రావాలి? అసలు నడునొప్పి ఎందుకు రావాలి? నడునొప్పి జంతువుల్లో ఉంటుందా? ఉండదా? ఉంటే ఎందుకు ఉంటుంది? మనలో ఎందుకు ఉంటుంది? అసలు మనలో రావడానికి కారణాలు ఏంటి? వాళ్ళు డీటెయిల్డ్గా అంటే నేను ఎప్పుడు ఎలా అనుకుంటానంటే, ఒక విషయాన్ని నేను టేకప్ చేస్తే దాన్ని మొట్టమొదటి నేర్చుకోవాలి దగ్గర నుంచి సంథింగ్, దాని మీద ఒక రీసెర్చ్ చేయాలి అన్నంత, అంటే అక్కడి నుంచి అంటే ఎల్కేజీ నుంచి పిహెచ్డి వరకు ఎంత ఉంటుందో ఆ విధంగా నేను నేర్చుకోవాలనుకుంటాను. ఏ చిన్న విషయం అలాగే మీకు చెప్పాలనుకుంటే అదే చెప్దాం అనుకుంటాను. ఇది చాలా మందికి నచ్చుతుంది, చాలా మందికి నచ్చకపోవచ్చు. అది నా సమస్య. ఈయనేంటి మళ్ళీ అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్తాడు అని చాలా మంది అంటారు, చాలా మంది కొంతమంది మెచ్చుకుంటారు. అది నాకు సంబంధించి, అది మీ పెర్సెప్షన్. మీరు ఏమనుకుంటారనేది నాకు సమస్య కాదు. అంటే మీరంటే మీరు అందరూ ఎవరైనా సరే, నేను ఏమనుకుంటానంటే నేను అక్కడ ఉన్నాను, నాకు నేనే పాఠం చెప్పుకుంటున్నాను. ఒకవేళ లో బ్యాక్ పాఠం చెప్పాలనుకోండి, నేనే స్టూడెంట్, నేనే టీచర్. నాకు అర్థమయ్యే విధంగా నేను చెప్పుకోవాలంటే ఏం చేయాలంటే ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ది ఎల్కేజీ లెవెల్ ఏబిసి నుంచి 1 to 3 నుంచి ఒక పిహెచ్డి థీసిస్ లాగా ఉంటే బాగుంటుంది నేను అనుకుంటాను. అలా చెప్పుకుంటాను. అలా మీలో కొంతమంది నచ్చకపోవచ్చు. దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. నేను చెప్తాను అంతే. వినేవాళ్ళు వింటారు, వినకపోతే దట్ ఈస్ అప్ టు యూ. ఎందుకంటే నేను ఒకనే టీచర్ కాదు, ప్రపంచం మొత్తం మీద లక్షల కోట్ల మంది టీచర్లు ఉన్నారు. సో నేను అలాగే మీలాగే చాలా మంది టీచర్ని ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది నేర్చుకున్నవాడు. నేనేమి స్వయంభూగా. ఓకే, సో కాబట్టి మీకు నచ్చిన టీచర్ మీరు వెళ్ళవచ్చు, మీకు నచ్చిన విధానం మీరు నేర్చుకోవచ్చు. ఏకం హి సత్ విప్రాహ బహుదా వదంతి. నిజం ఒకటే ఉంటుంది, తెలిసిన వాళ్ళందరూ రకరకాలుగా చెప్తా ఉంటారు. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. భగవద్గీతలో చెప్తాడు, నన్ను చేరడానికి చాలా దారులు ఉన్నాయి, నువ్వే దారిలో వస్తే నీకే దారి వీలైతే ఆ దారిలో. కాబట్టి మీ దారిలోకి అక్కడికి వెళ్ళడానికి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మీరు ఏ దారిలోనే రావు. దాంట్లో ఒక దారి నేను అవ్వచ్చు, నేను కాకపోయినా నాకేం సంథింగ్ లైక్ ఇట్స్ నాట్ మై ప్రాబ్లమ్ అంట. ఓకే, యా. సో ఇంకా ఏమో ఇవాళ దాని గురించి కూడా మాట్లాడతానమ్మా, చెప్తా. L4, L5 అండ్ S1. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి తిప్పేశ్వర్ గారు. సరే, నాకు లోయర్ బ్యాక్ సార్ 6 months నుంచి సార్. ఒకటి అంటే ఆ లోయర్ బ్యాక్ ఉన్నా నేను ఫ్రంట్ బెండింగ్ తక్కువ చేసుకుని యోగాలో స్ట్రీమ్ లో ఉన్నాను సార్. ఎవ్రీడే యోగా ఉన్నాను సార్. ఏమంటే అది ఎక్స్రేలో వాళ్ళు ఏం చెప్పినారు, లోయర్ బ్యాక్ బోన్స్ వీక్ అయినాయని చెప్పినారు సార్. ఆర్థో. సో లో బ్యాక్ పెయిన్ ఆర్థోపెడిక్స్ కాదండి ఫస్ట్. అవును సార్. లో బ్యాక్ పెయిన్ అనేది న్యూరో సర్జన్ చూడండి. ఆర్థోపెడిక్స్ కి కేవలం జాయింట్స్ వరకు చూసుకోవాలి వాళ్ళు. కానీ మనకి ఏంటంటే ఎంకుల్ డాక్టర్ గారు అంటే ఆయనకి వెళ్తాం, కానీ చాలా మంది డాక్టర్లు నా కేసు కాదు వేరే చోటకి వెళ్ళిపోమని చెప్తారు. ఎక్స్రేలో నడునొప్పికి సంబంధించిన 100% నాలెడ్జ్ అయితే రాదు. టు గో ఫర్ ఎంఆర్ఐ. మీరు చెప్పిన దానికి అది సమస్య అంటే ఏం ఫేస్ చేస్తున్నారు మీరు అని అడుగుతున్నారు. అదే సార్, లోయర్ బ్యాక్ సార్. దానికి పాములపర్తి రామారావు దగ్గర పోయినాం సార్. అక్కడ ఆయన రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు చేత్తోనే వాళ్ళు జస్ట్ అట్లా ఇచ్చేసినారు సార్. అప్పుడే రిలాక్స్ అయింది సార్ ఒక 1 month. మళ్ళీ అట్లే మా పెయిన్ అట్లే కంటిన్యూ ఉంది సార్. సో ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇది కూడా మనం అడ్రస్ చేద్దాం. యా, లాస్ట్ క్వశ్చన్, లాస్ట్. మీరు ఒక పేషెంట్ గా ఎట్లాగా సఫర్ అయ్యారు, లేదంటే ఒక టీచర్ గా మీరు ఎట్లాంటి సమస్యని ఒక స్టూడెంట్ నుంచి తీసుకున్నారు అనేది నేను అడుగుతున్నాను. యా, చెప్పండి. నేను శ్రావణి సార్. సార్, యాజ్ ఏ పేషెంట్ గా నాకు ఆల్మోస్ట్ డెలివరీ అయినప్పటి నుంచి బ్యాక్ పెయిన్ ఉంది సార్. లోవర్ బ్యాక్ కుడి వైపు అంటాం కదా సార్, 20 వైపు అంటాము. 20 వైపు కుడి దగ్గర బాగా పెయిన్ వస్తుంది సార్. అది రెగ్యులర్ పెయిన్ ఉండదు సార్. ఎప్పుడైనా 1 week 2 weeks కి ఒకసారి వస్తుంది, లేదంటే కొన్ని మంత్స్ వరకు ఉండదు ఒక్కొక్కసారి. కానీ వచ్చిందంటే కనుక నేను జస్ట్ కదలలేను సార్. ఎవరైనా హెల్ప్ చేసినా బాగా పెయిన్ గా ఉంటుంది. ఫ్యూ సెకండ్స్ ఎలా అయితే ఉన్నానో అలాగే ఉండిపోతాను ఆ పోస్టర్ లోనే.
అది నేను ట్రీట్మెంట్ తీసుకున్నా గానీ అది నాకు క్లియర్ అవ్వలేదు సార్. ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఎంఆర్ఐ చేపించుకున్నాను సార్. మెడిసిన్స్ ఇచ్చారు, ఇంజెక్షన్స్ చేశారు అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చెప్పారు సార్. అప్పుడు కొన్నాళ్ళు పెయిన్ ఉండదు సార్. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో వస్తుంది. ఆ పెయిన్ కూడా రెగ్యులర్ గా ఉండదు, కానీ వచ్చిందంటే కనుక ఇక నేను ఆ పోస్టర్ నుంచి కదలలేను. కొంతసేపు బాగా లాగేస్తుంటది ఆ తొంటి దగ్గర అక్కడ. రైట్. అంటే ఎక్స్రే అంటే ఎంఆర్ఐ ఏమన్నారు, న్యూరోఫిజిషియన్ ఏమన్నారు అనేది దానికి అది చాలా, అందుకే సమస్య ఏంటి తెలుసుకోవాలమ్మా. సమస్య అంటే వాట్ ఈస్ ద డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎనీవే మనం డైరెక్ట్గా క్లాస్కి వెళ్ళిపోదాం. సో మీకు నేను చూపించేది మీకు కనిపిస్తుందా? ఎస్ సార్ నో చెప్తే సరిపోతుందా? మీకు మిగతా అందరూ ఇప్పుడు మైక్ స్విచ్ ఆఫ్ చేసేసుకోండి. మైక్ ఆఫ్ చేసేసుకుని అందరూ కూడా మధ్యలో క్వశ్చన్ ఇవ్వండి. మధ్యలో బహుశా నాకు తెలిసి క్వశ్చన్స్ వద్దు, లాస్ట్ లో అంత టాపిక్ ఏంటంటే మళ్ళీ మనం మాట్లాడుతుంది. ఓకే రైట్. సో ఇవాళ మన టాపిక్ అంటే ఇవాళ మన ఈ ప్లాట్ఫామ్ CYE కంటిన్యూయింగ్ యోగిక్ ఎడ్యుకేషన్ నెంబర్ 5. నేను చెప్పాను కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇంకా టీచర్లు దొరకరు, ప్రొఫెసర్లు దొరకరు, మెంటర్స్ దొరకరు. ఇంకా బయట మనకి పుస్తకాలు తెచ్చుకోవడం, చదువుకోవడం, లేదంటే యూట్యూబ్లో చూసుకోవడం, లేదా ఇప్పుడు యూట్యూబ్ కూడా కాదు ఫోన్లో చూసుకోవడం, ఇది చేస్తున్నాం కదా మనం. సో అలాగా కొంతమంది ఇందా చెప్పాను అవన్నీ కూడా సో వన్ సైడెడ్గా ఉంటాయి. వాళ్ళకి మైక్ ఆఫ్ చేసుకున్నాం అందరూ, ఎవరు ఆన్ అయ్యి ఉంది. సో అందరూ కూడా ఏంటంటే భారతి గారి పేరు మీద ఉన్న మైక్ ఆఫ్ చేసుకోరా ప్లీజ్. సో ఇది అందుకోసం ఈ CYE ప్రోగ్రామ్ నేను మన పిళ్ళయ్య గారితో చెప్పినప్పుడు డెఫినెట్గా చేద్దామని అన్నారు. సూర్యోగ ఫౌండేషన్ సహాయం ఎప్పుడు ఉంటుందని చెప్పినప్పుడు నేను ఇంచుమించుగా లాస్ట్ 4 months బ్యాక్ మనం మొదలు పెట్టాం. 4 టాపిక్స్ అని, వాళ్ళ 5వ టాపిక్. ఇప్పుడు నుంచి ఏంటంటే యోగ చికిత్స అనే ఒక ప్రత్యేకించి ఒక సిరీస్ తీసుకుని యోగ చికిత్సలో మన వాళ్ళ క్రానిక్ లో బ్యాక్ పెయిన్, యోగ చికిత్సలో దీర్ఘకాలిక నడుము నొప్పి గురించి మాట్లాడుకుందాం. సో ఈ దాంట్లో డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఒకసారి ప్రపంచం మొత్తం మీద ఈ నడుము నొప్పి అనేది ఎలాంటి క్రైటీరియా తీసుకున్నారు, స్టాటిస్టిక్స్ ఏంటి, దీన్ని ప్రివలెన్స్ అంటే ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం ఉదాహరణకి యోగా టీచర్ అందరూ కొంచెం పాము కాటు గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం, పాము కాటుకి యోగ చికిత్స అనుకుందాం అనుకున్నాం. దాని ప్రివలెన్స్ ఏంటి అంటే యోగా టీచర్ దగ్గరికి ఎవరన్నా పాము కాటుకు వస్తారా? పాము నాకు కాటేసింది సార్, నన్ను యోగా ద్వారా తగ్గించిన ఎవరైనా అడుగుతారా? సంథింగ్ లైక్ నో, అది నాన్ సెన్స్. అలాగే నాకు అపెండిసైటిస్ ఉంది సార్, అపెండిసైటిస్ నొప్పి అని డాక్టర్ గారు చెప్పారు, నాకు మీరు ఎట్టి పరిస్థితులను తగ్గించాలి సార్ అంటే మీరు గొప్ప టీచర్ అని చెప్పి తెలిసారు, యోగా టీచర్ అని తెలిసిందండి. ఇట్స్ వన్స్ అగైన్ నాన్ సెన్సికల్ పాయింట్. కాబట్టి ప్రివలెన్స్ ఏంటి, దానికి యోగాలో మనం తగ్గించగలిగే శాతం ఎంత, అసలు ఆ శాతానికి అసలు ప్లస్ ప్రపంచంలో ఏ జబ్బు ఎక్కువ పెరుగుతుంది, దాన్ని పట్టుకుని మనం యోగాలో ఉన్నటువంటి స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి దీన్ని తగ్గించడంలో, మిగతావన్నీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి, ఇది ఎక్కడ సక్సెస్ అవ్వచ్చు అనే దాని మీద మనం తెలివితేటలు ఉన్నవాడు ఎవడైనా సరే అలా ప్లాన్ చేసుకుంటాడు. ఉదాహరణ డయాబెటీస్ ఉంది, ఎస్ గో ఫర్ డయాబెటీస్. ఒబెసిటీ ఆర్ ఓవర్ వెయిట్ ఉంది, ఎస్ గో ఫర్ యోగా చికిత్స. ఇట్లాంటి వాడు. కానీ ప్రపంచం మొత్తం మీద నేను గమనించినంతలో ఫస్ట్ టేకప్ చేసినటువంటి ఎక్కువ మంది యోగా టీచర్లు సక్సెస్ఫుల్ అని ఎందుకు పదం వాడాల్సి వచ్చిందంటే, ఇందాక మీరు నడిని మాట్లాడినప్పుడు కానీ కొంతమంది మాట్లాడినప్పుడు కానీ నేను సఫర్ అయ్యాను, ఇంకా సఫర్ అవుతున్నాను అని శ్రావణి చెప్పినప్పుడు కూడా ఓకే, ఎక్కడైతే మిగతా వైద్య శాస్త్రాలు ఫెయిల్ అవుతాయో అక్కడ యోగ శాస్త్రం సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉందో అలాంటి సమస్యలను మనం వెతుక్కుంటే మీరు సక్సెస్ఫుల్ యోగా టీచర్ అవుతారు, ఆ యోగా థెరపిస్ట్, యోగా చికిత్సకుడు అవుతారు. అలా కాకుండా నేను పాము కాటుకు చేస్తాను సార్ అంటే అవ్వచ్చు, మీ దగ్గరికి మీ జీవితం మొత్తం మీద 5 కేసులు వస్తాయి, మీ దగ్గరికి వచ్చేది కొంతమంది తెచ్చిపోవచ్చు. సో దట్ ఈస్ నాట్ ఏ సక్సెస్ఫుల్ స్టోరీ.
మీరు ఫేమస్ అవ్వచ్చు ఒక కేసు తగ్గించి, ఎవరో టాప్ సుపీరియర్ ఎవరు తగ్గించి, కానీ అది సరిపోదు. అది యోగాకి న్యాయం కాదు, పేషెంట్ పాపులేషన్కి న్యాయం కాదు. కాబట్టి ఏదైతే ప్రివలెన్స్ ఎక్కువ ఉందో దాని గురించి మీరు యోగా ద్వారా, అది కూడా ప్రివలెన్స్ ఉంటే సరిపోదు, మళ్ళీ ప్రివలెన్స్ ఉంటే సరిపోదు, అది యోగా ద్వారా తగ్గాలి. సో ఈ 2 పాయింట్లు బేరీ చేసుకుని అప్పుడు మనం దాంట్లో దగ్గర. కాబట్టి ఈ యోగా చికిత్సని నడుము నొప్పి ఉన్నప్పుడు చాలా సక్సెస్ఫుల్ చాలా మంది టీచర్స్, చాలా మంది డాక్టర్స్, యాక్చువల్ డాక్టర్స్ గురించి మాట్లాడు, సైంటిస్టులు అందరూ డాక్టర్స్ కాబట్టి వాళ్ళు ట్రీట్ చేసిన తర్వాత వచ్చినటువంటి స్టాటిస్టిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ప్రపంచం మొత్తం మీద లో బ్యాక్ ఏక్ అనేది ఇలా ఉందండి, రైట్? సో మీరు జాగ్రత్తగా గమనిస్తే దిస్ ఇస్ సో రెడ్ 20%, ఎక్కడ సౌత్ అమెరికాలో ఎక్కువగా ఉంది, ఓకే, అండ్ మోర్ ఇన్ యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువగా ఉంది, అండ్ రష్యాలో ఎక్కువగా ఉంది, రష్యాలో ఎక్కువగా ఉంది. ఇది లో బ్యాక్ 20% రెడ్. అండ్ ఆరెంజ్ యుఎస్ఏలో ఎక్కువ ఉంది, గ్రీన్లాండ్లో ఎక్కువ ఉంది, ఓకే. యుఎస్ఏలో చాలా వరకు మాక్సిమం అంటే మోర్ దాన్, అంటే 100 మంది ఉంటే దాంట్లో 20 మంది నడు నొప్పి సఫర్ అవుతున్నారు. మీరు సక్సెస్ఫుల్ యోగా టీచర్ అవ్వాలంటే ముందు అర్జెంట్గా మీరు యూరోప్ అని వెళ్ళిపోండి, లేదంటే రష్యన్ వెళ్ళిపోండి, లేదంటే సౌత్ అమెరికన్ కంట్రీస్కి వెళ్ళిపోండి, లేదంటే బెస్ట్ ఏంటంటే యూఎస్కి వెళ్ళండి, బాగా పే చేస్తారు. సో దెన్ నెవర్ గో టు ఆఫ్రికా, ఎందుకంటే అక్కడ జీరోనే, 0 నుంచి 10% అక్కడ మీ పేషెంట్ రారు, వాళ్ళు పే చేయరు కూడా, పే చేసేంత ఆర్థిక స్తోమత ఆడుకుండదు. కాబట్టి గో టు ఫస్ట్ యూఎస్ఏ అనుకోండి, తర్వాత రష్యా అండి, లేదా యూరోపియన్ కంట్రీస్ అండి. అండ్ ఎలవ్ ఈజ్ 10 to 15%, అండ్ ఏషియన్ కంట్రీస్, మాక్సిమం ఏషియన్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఆస్ట్రేలియా, ఓకే, దాంట్లో మనకి 10 to 15% ఉన్నది. సో కాబట్టి అంటే మనం ఏంటంటే 100 మందిలో 10 మంది పేషెంట్స్ సఫర్ అవుతున్నారంటే, ఉదాహరణ డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ ఇప్పుడు 8% వచ్చింది, 6 to 8%, దానికంటే ఇది ఎక్కువే. సో డయాబెటీస్కి మందులు వాడకుండా తగ్గదు, ఎవరు తగ్గించలేరు, ఓన్లీ యోగా ద్వారా తగ్గడం అసాధ్యం అవుతుంది. ఎందుకంటే అన్ని వైద్య శాస్త్రాలు డయాబెటీస్ అసాధ్యమనే ఉంటుంది. కానీ దీంట్లో ఏంటంటే మేము తగ్గించలేమంటారు కానీ అసాధ్యం అని చెప్పరు, వాళ్ళ దగ్గర మార్గాలు కాస్ట్లీ. ఉదాహరణకి తను సర్జరీ చేసుకోమన్నారు, నళిని సర్జరీ చేయించుకోమన్నారు, సర్జరీ కాస్ట్ అరౌండ్ 32 మేబీ 50,000 కానీ మోర్ దెన్ 1 lakh రూపీస్ కానీ ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, సక్సెస్ రేట్ ఈజ్ 16%. నడుము నొప్పికి ఓకే, అక్కడ ఉన్నటువంటి ఎముకలు కట్ చేసి నెక్స్ట్ చూపిస్తాను, వాటిని కట్ చేసి ఎందుకు వస్తుంది చెప్తాను మీకు తర్వాత. ఆ నర్వ్స్ మీద ప్రెషర్ ఉంటుంది, ఇందాక కంజెషన్ అన్నారు, బల్జింగ్ అన్నారు, ఓకే, అలాంటి పదాలు ఎందుకు వస్తాయి, వాటిని తగ్గిస్తారు. కానీ మళ్ళీ ఇందాక ఇంకొక ఆవిడ అడిగారు, L4, L5, S1 ఎందుకు రావాలి, ఓకే. సో మీరు L4లో తగ్గించారనుకోండి, మీ జీవితంలో మళ్ళీ L5లోకి రావచ్చు. L5లో కూడా 2 సర్జరీలు చేయించుకున్నారు అనుకోండి, తర్వాత S1కి రావచ్చు. 3 సర్జరీలు చేయించుకున్న తర్వాత మీరు ఇంకా నడవలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సక్సెస్ రేట్ ఈజ్ 16% ఓన్లీ. ఎందుకంటే ఆఫ్టర్ దిస్ లామినెక్టమీ అంటారు దాన్ని. ఈ లామినెక్టమీ చేసిన తర్వాత కంప్లీట్ గా పారలైజ్డ్ అయిన పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు. ఇంకొక రహస్యం చెప్తాను, మీరు నడుము నొప్పిని చూసి ఇద్దరు చెప్పారు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆర్థోపెడిషన్ కాదు, న్యూరో దగ్గరికి వెళ్ళాలి. న్యూరో సర్జన్, న్యూరో ఫిజిషియన్ ఇద్దరు ఉంటారు. మీరు నడుము నొప్పిని న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే, లేదమ్మా మందుల ద్వారా తగ్గిద్దాం, కొద్ది రెస్ట్ తీసుకోండి, కొన్ని ఎక్సర్సైజ్ చేయండి చెప్తారు. న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తే మందులు వాళ్ళు పనిచేయదమ్మా, సర్జరీకి వెళ్ళమంటారు. సో అంటే ఒక సూపర్ స్పెషాలిటీలోనే దీని మీద 2 అభిప్రాయాలు ఉన్నాయి, ఒకటి ఇటు ఒకటి. జాగ్రత్త మీరు ఇది గమనించారు. నేను ఎందుకు ఇంత టైం తీసుకుని మీకు ఎందుకు చెప్తున్నానంటే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్. అంటే అండర్స్టాండ్ చేసుకుని మీరు బుర్రలో వాటిని వేసి తిప్పి మేము వాషింగ్ మెషిన్లో వేసినట్టుగా
ఆ తర్వాత మీరు కంక్లూజన్ రావాలి. ఆ కంక్లూజన్ నేను చెప్పకూడదు, కంక్లూజన్ మీరే రావాలి. ఆ కంక్లూజన్ రావడానికి కొంత ఇన్ఫర్మేషన్ మీకు డేటా అవసరం. ఆ డేటా నేను ఇస్తాను. సో న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జరీ ఒక విషయం మీద క్లియర్గా లేనప్పుడు అది సక్సెస్ రేట్ చాలా తక్కువ. మీరు అడగండి సక్సెస్ రేట్ ఎంతంటే 60% చెప్తారు. ఇప్పుడు మాక్సిమం ఇంకా కొద్దిగా మంచి చేస్తే మేబీ 30% రావచ్చు, కానీ 100% సక్సెస్ రేట్ అయితే లేదు. సో కాబట్టి అందుకని యోగా చికిత్స నడుము నొప్పికి మీరు అడగచ్చు. వెరీ నైస్. ఓకే, ఇది ప్రివలెన్స్ అండి. అండ్ సో వాట్ అబౌట్ ఇన్ యుఎస్? బ్యాక్ పెయిన్ స్టాటిస్టిక్స్ యుఏలో ఉందంటే 1810 ప్రతి 10 మందిలో కూడా 8 మంది అమెరికన్స్ విల్ ఎక్స్పీరియన్స్ బ్యాక్ పెయిన్ ఇన్ దేర్ లైఫ్ టైం. ఇది మరీ ఎక్కువ. ఇందా చెప్పాను కదా, అమెరికాలో వెళ్ళండి అని చెప్పాను కదా. సో 10 మందిలో ప్రతి 10 మందిలో 8 మంది డెఫినెట్ గా లైఫ్ టైంలో ఎప్పుడో నాకు నడుము నొప్పి వచ్చిందని చెప్తానే ఉన్నారంటే 619 million people around the world are affected by back pain. 619 million people. సో ఎన్ని కోట్ల మంది చూసుకోండి. ఓకేనా? అలాగే 5% of people struggling with back pain will go on develop chronic back pain. సో దీంట్లో 5% ప్రజలకి, ఓకే, 5% వాళ్ళు తర్వాత క్రానిక్ బ్యాక్ పెయిన్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ది ఖర్చు చూసారా? ఖర్చు చూడండి, 635 బిలియన్స్. 635 బిలియన్స్ అంటే ఎంత తెలుసా? భారతదేశాన్ని ఇంచుమించుగా 2-3 సంవత్సరాలు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వని బతికించారు అన్నమాట. అంత డబ్బులు ఈజ్ ది యాన్యువల్ కాస్ట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ టు ది యుఎస్ ఎకానమీ. యుఎస్ ఎకానమీలో 635 బిలియన్ అంటే మాక్సిమం ఖర్చు పెడుతుంది దాన్ని. అందుకనే మీరు అర్జెంటుగా యుఎస్ అనే ఛాన్స్ ఉంటే నడుము నొప్పి మీరు తెలుసుకుంటే వెళ్ళిపోండి ఫస్ట్. ఓకే. అండ్ ఇన్ ఇండియా ఎల్బిపి, లో బ్యాక్ పెయిన్, ఎల్బిపి అంటే ఇన్ ఇండియా వాజ్ 48% and the poor prevalence rate so highest among the females. ఆడవాళ్ళలో ఎక్కువ ఉంది, అలాగే రూరల్ పాపులేషన్ లో ఎక్కువ ఉంది. అండ్ అమాంగ్ ఎలిమెంటరీ వర్క్, సాధారణంగా రొటీన్ వర్క్ చేసుకుంటారే, ఎలిమెంటరీ వర్క్ చేసినటువంటి స్త్రీలలో ఎక్కువ ఉంది అని వీడు చెప్తున్నారు. ఓకే అండి. సో ఓకే, ఇక మనం నెక్స్ట్ మెల్లగా డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతాం. CYE5 విధానంతో యోగ విద్య, యోగ చికిత్స, క్రానిక్ లో బ్యాక్ పెయిన్. ఓకే, రైట్, వెరీ గుడ్. సో అసలు పెయిన్ ఈజ్ వాట్ ఈస్ పెయిన్, వాట్ ఈస్ ఏక్ అని అడిగారు. నెక్ బ్యాక్ ఏక్, బ్యాక్ పెయిన్ అనాలా దీన్ని? బ్యాక్ ఏక్ అనే పదం ఎప్పుడు వాడాలి, బ్యాక్ పెయిన్ అనే పదం ఎప్పుడు వాడాలి? పెయిన్ యూజువల్లీ మోర్ ఇంటెన్స్ దాన్ ఏక్. పెయిన్ అనేది ఇంటెన్సిఫైడ్ గా ఎక్కువగా ఉంటే దాని పెయిన్ అనేది తక్కువగా ఉంటే డల్ పెయిన్ ఈజ్ ఏక్. సివియర్ పెయిన్ ఈజ్ పెయిన్. సివియర్ సఫరింగ్ ఈజ్ పెయిన్, లోయర్ డల్ సఫరింగ్ ఈజ్ ఏక్ అని పిలవాలి. ఓకే. సో పెయిన్ ఈజ్ a survival adaptation that alerts us to harmful stimuli like touching a hot stove. Pain can be sharp, throbbing, or radiate to different areas. So ఇప్పుడు ఏంటంటే పెయిన్ అనేది ఏంటో సర్వైవల్ అడాప్టేషన్ అంటున్నాడు. సో మనం బతకడానికి వీళ్ళు ఉదాహరణకు నొప్పి ముట్టుకున్నాం అనుకోండి, ఒకసారి ముట్టుకుంటే చాలు ఆ నొప్పి, ఆ నిప్పు సంబంధించిన నొప్పి చాలా కాలం మన మైండ్లో ఉండిపోతుంది. కాబట్టి సర్వైవల్ అడాప్టేషన్. సో కాబట్టి వేడిని ఎంతవరకు వాడాలో అంతవరకే మనం ముట్టుకుంటా ఉంటాం. సో అలాగే ఏక్ అంటే an ache is a type of pain that usually dull and persistent. అర్థం చేసుకోండి. అంటే ఇది రెగ్యులర్ గా ఉంటే ఏక్ అయిపోతుంది. సో కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏక్స్ ఇంక్లూడ్ headache, stomach ache, backache and heartache. రైట్? పెయిన్ ఎప్పుడు వాడాలి అండ్ ఇది ఏక్ ఎక్కడ వాడాలి? రైట్. అండ్ వన్ మోర్, అక్యూట్ పెయిన్ ఈజ్ షార్ట్ టర్మ్ పెయిన్. అలాగే నేను క్రానిక్ పెయిన్ అని వాడాను కదా, ఇక్కడ క్రానిక్ లో బ్యాక్ పెయిన్ అని వాడినప్పుడు
సో acute pain is a short term pain. పెయిన్ 2 రకాలుగా ఉంటుంది, acute pain, chronic pain. మధ్యలో సబ్ acute pain ఉంది, అది అవసరం లేదు మీకు. Acute pain is short term pain that usually arise from a specific injury or illness and lasts for limited time. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక నొప్పి వచ్చినప్పుడు, ఏదైనా నొప్పి, నడు నొప్పి గురించి కాదు మాట్లాడు, ఏదైనా నొప్పి వచ్చినప్పుడు అది తక్కువ టైంలో చాలా ఎక్కువగా రావడం, అలాగే దానికి కారణం ఉంటుంది. ఒక దెబ్బ తగలడం, దానికి ఒక రీజన్ ఉంటుంది అన్నమాట. నొప్పి రావడానికి రీజన్ అంటే అది acute pain అంటాం. అండ్ లిమిటెడ్ టైం, 2-3 రోజులు సఫరింగ్ ఉంటుంది, తర్వాత నెలమెల్లగా తగ్గిపోతుంది. అండ్ లైక్ a few days, మేబీ few days నుంచి few months కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి. While chronic pain is long lasting pain that persists for more than 3 months. అర్థమైందా? 3 నెలల కంటే నొప్పి తగ్గకపోతే దట్ ఈస్ క్రానిక్ పెయిన్. ఇందుకోసం నేను క్రానిక్ అనే పదం, లో బ్యాక్ పెయిన్ గురించి, లో బ్యాక్ ఏక్ ఇదే క్రానిక్ లో బ్యాక్ పెయిన్. అప్పుడే వచ్చి మీరు పడ్డారు, నొప్పి వచ్చింది, నడు నొప్పి వచ్చింది, దట్ ఈస్ acute pain. పడ్డారు, తగ్గింది, మళ్ళీ వచ్చింది, ఎస్, దిస్ ఇస్ క్రానిక్ పెయిన్. ఓకే, 3 months. Often even after the initial causes it heal and can be significantly impact daily life. Essentially acute pain is temporary while chronic pain is ongoing. ఈ 2 పదాలు అర్థం చేసుకోండి. acute pain is temporary. acute pain is temporary. ఓకే, దీని మళ్ళీ ట్రీట్మెంట్ లో మాట్లాడుతున్నాం. chronic pain is ongoing. It's something like, ఇక్కడ మనం ఏంటంటే స్పైన్ గురించి మాట్లాడుతున్నాం. మన స్పైన్ ఎట్లా ఉంటుంది? ఓకే, ఈ స్పైన్ లో కర్వ్స్ చూడండి. ఇక్కడ ఒక కర్వ్ ఉంటుంది, ఓకే, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒక కర్వ్ ఉంటుంది, ఇక్కడ ఒక కర్వ్, ఇక్కడ ఒక కర్వ్ ఉంటుంది. సో గమనిస్తున్నారా? కర్వ్లు చూసారా? ఈ కర్వ్లు ఎలా ఉంటాయి? ఈ కర్వ్ చూడండి, కర్వ్, ఇది నడుము ప్రాంతం, ఓకే, ఇది కింద, ఇందాక ఆవిడ అన్నారు టైల్ బోన్ అన్నారు. టైల్ బోన్ అనేది ఈ చివరి వస్తుంది, ఈ కింద, ఓకే, దాని గురించి మాట్లాడుతున్నాం. అంటే స్పైన్ అనేది ఇలాగా డబుల్ ఎస్ కర్వ్ అంటారు, డబుల్ ఎస్ ని. సో దీనికి ఒక్కొక్క కర్వ్కి కొంత ఉంటుంది, కొంత ఏరియా ఉంటుంది, అలాగే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క పేరు ఉంటుంది. సో ఉదాహరణకి మన స్పైన్ మొత్తాన్ని స్పైన్ అని పిలుస్తామా, కానీ అంటే వైద్య పరిభాషలో దీనికి పేరు ఉంటుంది. మెడ ప్రాంతంలో ఉన్నదాన్ని సర్వైకల్ స్పైన్ అంటారు, సర్వైకల్ స్పైన్. ఓకే, ఇప్పుడున్నాయి కదా, ఈ బ్లూ ఇష్యూ ఉన్నాయి కదా, ఇది సర్వైకల్ స్పైన్. అంటే మీకు మెడ నొప్పి అంటే ఇక్కడే వస్తుంది. దీన్ని దాని తర్వాత ఈ ఆరెంజ్ కలర్ లో చూసారా, మేబీ ఈ కలర్ గురించి నాకు తెలియదు, ఆరెంజ్ కలర్ అనుకుంటున్నాను. సో ఈ కలర్ లో ఉన్న దాన్ని థొరాసిక్ స్పైన్ అంటారు. ఈ కింద ఎల్లో ఉంది కదా, దీన్ని లంబార్ స్పైన్ అంటారు, లంబార్ స్పైన్. దీన్ని సాక్రమ్ అంటారు, సాక్రమ్ కింద కాకిక్స్ అంటారు. అర్థమైందా? ఇది ఒక స్పైన్ కు ఉన్నటువంటి నేమ్స్. దాని ఏరియాను బట్టి మెడ ప్రాంతంలో సర్వైకల్ స్పైన్ అంటారు, వీపు భాగంలో థొరాసిక్ స్పైన్ అంటారు, నడుము భాగంలో లంబార్ స్పైన్ అంటారు, అండ్ నడుము కింద సాక్రమ్ అంటారు, సాక్రమ్ కింద కాకిక్స్ అంటారు. అంతేకాదు, ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఒక్కొక్క స్పైన్ లోను అంటే ఒక్కొక్క ఏరియాలోను కూడా నెంబర్ ఆఫ్ వర్టిబ్రా అంటే వెన్నుపూస. దీని అంతటిని వెన్నెముక అంటారు. ఇదంతా వెన్నెముక. ఎముక అంటే ఒకటే ఉంటుంది అనుకోవద్దు. వెన్నెముక అనేది వెన్నుపూసల యొక్క సమాహారం. అవి చెప్పిన సర్వైకల్, థొరాసిక్, లంబారు, సాక్రమ్, కాకిక్స్. దీంట్లో ఒక్కొక్క ఏరియాలో ఎన్ని వెన్నెముకలు ఉంటాయి, ఎన్ని వెన్నుపూసలు ఉంటాయి అంటే సర్వైకల్ మెడ ప్రాంతంలో 7 ఉంటాయి. వాటిని C1 to C7 అంటారు. C1 to C7 అంటే ఓహో మెడ ప్రాంతంలో సాధారణంగా C3, C4, C7 ఇక్కడ మీకు సాధారణంగా ప్రాబ్లం వస్తుంది. ఓకే, తర్వాత వీపు ప్రాంతంలో ఉన్నదాన్ని థొరాసిక్, దీంట్లో 12 ఉంటాయి.
గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎవరికి ఈ ఏరియాలో నడుము నొప్పి రాదు అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ ఎన్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ అయితే తప్పించి దీంట్లో నడుము నొప్పి అనేది సార్ వెన్నెముక నొప్పి అనేది రాదు. పేషెంట్స్ అంటే సఫర్ అయ్యేవాళ్ళు దీంతో మీ దగ్గర రారు, ఏదో ఎక్కడైనా వస్తారు. నెక్స్ట్ మంది లంబార్లో 5 ఉంటాయి. లంబార్లో 5, L1, L2, L3, L4, L5. చూసారా ఈ ఎల్లో ఉందా? L1, L2, L3, L4, L5. అండ్ ఇందాక నేను చెప్పాను S1. ఇక్కడ శాక్రంలో మళ్ళీ 5 ఉంటాయి, కానీ దగ్గర ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా దగ్గర ఉంటాయి. S1 అంటే L5కి S1కి మధ్యలో ఇంకో జాయింట్ ఉంటుంది, ఆ జాయింట్ లో పెయిన్ వస్తుంది. సో ఈ పెయిన్ అనేది ఎక్కడ వస్తుందంటే నెక్స్ట్ దాంట్లో తెలుస్తుంది మీకు. అండ్ వన్ మోర్ థింగ్, ఇందాక ఆవిడ వెన్నుపూస చివర అన్నారు కదా, ఇది కాకిక్స్ లో 4 ఉంటాయి. అసలు విడివిడిగా ఉండవు, అన్ని కలిసిపోయి ఇది కలిసిపోయి ఉంటాయి. శాక్రంలో ఉన్నటువంటి 5 కలిసిపోయి ఉంటాయి, కాకిక్స్ లో ఉన్నటువంటి 4 కలిసిపోయి ఉంటాయి. మొత్తం ఎన్నండి? 7 + 12 19, 19, 5, 24, 24, 5, 29, 29, 4, 33 మొత్తం వెన్ను పూసలు. దానికి 32 జాయింట్స్. కానీ వీటిని ఇక్కడ జాయింట్స్ కింద మనం చూసుకోవడం లేదు, కానీ కలిసిపోయి అంటే వైద్య పరిభాషలో అయితే మేము దాని కొన్ని విడగొడతాం, కానీ మామూలు మీ వరకు అయితే అది అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ టాపిక్ అంతా L1 నుంచి S1 వరకు ఉన్నటువంటి దీనికి వచ్చినటువంటి ఈ ప్రాంతంలో వచ్చిందే మనకు నడుము నొప్పి కింద తీసుకుంటాము. వెరీ గుడ్. సో ఈ వెన్నెముక ఎట్లా ఉంటుంది లోపల? ఇందాక పెళ్ళయ్య గారు మాట్లాడుతూ నరాలు వస్తాయి అన్నారు. సో ఈ అంటే వెన్నెముక అనేది చూడండి. సో ఇది వెన్నుపూస, ఇదొక వెన్నుపూస, వెర్టిబ్రా అన్నాను కదా, ఇదొక వర్టిబ్రా, ఇదొక వర్టిబ్రా. 2 వర్టిబ్రాల మధ్యలో ఈ తెల్లగా ఉంది చూసారా, దట్ ఈస్ కాల్డ్ వెర్టిబ్రల్ డిస్క్. డిస్క్ అరిగిపోయింది, డిస్క్ బయటకు వచ్చింది. ఇందాక నళ్ళే మాట డిస్క్ బల్జ్ అన్న, బల్జ్. సో ఇది బయటకు వచ్చేస్తే బల్జ్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ నొక్కితే ఏమవుతుంది? ఇక్కడ నొక్కారు, ఇక్కడ నొక్కబడింది, ఇక్కడ నొక్కబడింది, ఇది బయటకు వచ్చేస్తాం. బల్జ్ అంటే ఇది. డిస్క్ అంటే ఏం లేదు, ఇంచుమించుగా మనకి చూడండి, మన ఇది చూసారా మీరు, ఎలోవెరా చూసుంటారు కదా, ఎలోవెరా పైన గ్రీను కింద గ్రీను మధ్యలో తెల్లగా ఉంటుంది, అది డిస్క్ అనుకోండి. ఆ గ్రీన్ గా ఉన్నవి వెర్టిబ్రా అనుకోండి, వెర్టిబ్రే అనుకోండి. సో ఆ మధ్యలో ఉంటుంది కదా, అది డిస్క్ అనుకోండి. ఆ డిస్క్ కూడా అలాగే ఉంటుంది, అర్థం చేసుకోండి ఫస్ట్. దాని పైనుంచి కింద నుంచి నొక్కేమనుకోండి, ఎస్ ఇది బయటకు ఎలా వచ్చేస్తుందో అలాగే ఇది బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేస్తే సమస్య కాదు, బయటకు వస్తే సమస్య కాదు. ఇక్కడ చూడండి, దీని నుంచి బయటకు వచ్చిందా, నెర్వ్ ఉంటుంది, నెర్వ్. ఓకే, స్పైనల్ నెర్వ్ అంటాం. ఈ స్పైనల్ నెర్వ్ దీంట్లో నుంచి వస్తుంది, చూసారా, ఈ ఏరియా నుంచి వస్తుంది. కాబట్టి ఈ డిస్క్ పొంగి బయటకు వచ్చి, బల్జ్ అయ్యి బయటకు వచ్చి, కంప్రెస్ అయ్యి, ఈ 2 వెర్టిబ్రా కంప్రెస్ అయ్యి బయటకు వచ్చి, ఓకే. లేదంటే ఈ 2 డీజనరేట్ అయిపోయి, డీజనరేషన్ అంటే అరుగుదల వచ్చేసి ఈ డిస్క్ యొక్క సాంద్రత తగ్గిపోయినప్పుడు ఈ 2 డిస్క్లు దగ్గరికి వచ్చేసి ఆ డిస్క్ మధ్యలో వచ్చినటువంటి నెర్వ్ మీద ప్రెషర్ పడుతుంది. ఆ నెర్వ్ ఇది చూసారు ఇక్కడ, స్పైనల్ నెర్వ్ చూసారు. ఈ డిస్క్ వచ్చి ఈ స్పైనల్ నెర్వ్ ఇక్కడ నుంచి వస్తున్నారు. ఈ డిస్క్ ఇదొక నెర్వ్, ఇది 2 నెర్వ్స్ వస్తాయి, పెయిర్ ఆఫ్ నెర్వ్స్ బయటకు వస్తాయి. ఈ జెల్ లాంటిది ఉంటుంది చెప్పాను, ఒక ఎలోవెరా జెల్ లాంటిది ఉంటుంది. ఆ జెల్ గట్టిగా పైన కింద 2 వెర్టిబ్రా వెన్నెముకలు వెన్ను పూసలు నొక్కబడితే ఈ జెల్ సాగి బయటకు వచ్చేస్తుంది. ఆ సాగినప్పుడు ఈ నెర్వ్స్ మీద ప్రెషర్ పడుతుంది, ఆ ఏరియాని బట్టి నొప్పి వస్తుంది. ఇది నడుము నొప్పి కారణం. ఈ జెల్ సాగి బయటికి రావడం లేదు, ఆ జెల్ పూర్తిగా అరిగిపోయి వెన్నుపూసకి గ్యాప్ పెరిగిపోయి మళ్ళీ నెర్వ్ మీద ప్రెషర్ పడడం,
ఏదైనా ఈ నెర్వ్ మీద ప్రెషర్ పెడితేనే నొప్పి వస్తుంది. నెర్వ్ ఇన్వాల్వ్ అవ్వకపోతే నొప్పి రాదు. ఇది నొప్పికి కారణం నెర్వ్. రైట్, గుడ్. ఇంతవరకు మీరు అర్థం చేసుకుంటే మీకు అంటే మన పేషెంట్స్ అనలేము వాళ్ళని, మన డాక్టర్లు కాదు కాబట్టి అలా సఫర్ అయ్యే వాళ్ళని మనం ఏమైనా చేయొచ్చు. దీనికి కారణాలు ఎత్తుక్కోవాలి. అంతే తప్పించి నడుము నొప్పి అన్ని నడుము నొప్పులు ఒకటి కాదు. సో ఇందాక అడిగారు అసలు నడుముకి ఎందుకు S3 S4 అంటారు, సారీ L3 L4 అంటారు అంటే, అసలు నన్ను అడిగితే అంటే ఇప్పటివరకు ఇలా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను నడుము నొప్పి గురించి చూసాను. బట్ నాకున్న కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే, అసలు నడుము నొప్పి రావడానికి కారణం ఏంటంటే మన ఎవల్యూషన్. మన ఎవల్యూషన్ లో మనం 4 కాళ్ళ జంతువు నుంచి మనం 2 కాళ్ళ మీద నడిచే జంతువుగా ఎప్పుడైతే ఈ పరిణామం చెందామో అప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ చూడండి, ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ లెస్ హియర్. ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇది దూరం వెళ్ళిపోయింది. ఈ దూరం వెళ్ళిపోవడం తోటి మిమ్మల్ని నిటారుగా నిలబెట్టడానికి మీ శరీరం చాలా కష్టపడాలి. ఆ శరీరం కష్టపడాల్సిందంతా కూడా మీ స్పైన్ మీద పడదు. అంటే మీ స్పైన్ మీద చూడండి, ఇంట్లో పెద్ద కొడుకు ఉంటాడు, సినిమాల్లో చిరంజీవి ఎంతమంది ఉండేవాడు, మరి మహారాజు అట్లాంటి సినిమాలు ఏదో ఉంటాయి. అలాంటి సినిమాలు పెద్ద కొడుకు మీద ఎక్కువ భారం పడిపోతుంది. అలాగే ఈ శరీరాన్ని మొయ్యాలి అంటే ఈ శరీరంలో పెద్ద కొడుకు, ఎందుకంటే వీడే కదా ఇవాళ. ఈ తల ఇక్కడ ఉంది, ఈ చేతులు ఇక్కడ ఉన్నాయి, కాళ్ళు ఇక్కడ ఉన్నాయి. కానీ ఈ వెన్ను మాత్రం ఇక్కడ హారిజాంటల్ గా ఉంది, ఇక్కడేమో నిటారుగా వెర్టికల్ గా ఉంది. సో ఈ వెన్నెముకలో వచ్చిన మార్పు వల్లనే మీరు నిలబడగలిగారు. కాబట్టి ఈ సమస్యను కూడా మీరే వెన్నెముకే మొయ్యాలి. కాబట్టి వెన్నెముకకి సమస్య రాకుండా ఉంటే మనం వస్తే ఆశ్చర్యపోకూడదు. వెన్నెముకకి రాకపోతే, ఎందుకంటే ఇంత బరువుని ఈ అప్పర్ పార్ట్ చూడండి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ భూమికి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా మీరు పనిచేయాలి. నడవడం అంటే కాదు కదా, నడవడం, పరిగెట్టడం, అటు ఇటు తిరగడం, ట్విస్టింగ్, బెండింగ్, ఫార్వర్డ్ బెండ్, బ్యాక్వర్డ్ బెండ్, లాటరల్ బెండ్, పక్కకి ట్విస్టింగ్, పరిగెట్టడం, అది కాకుండా బరువులు మోయడం, ఇన్ని సమస్యలకి, అది కాకుండా మీరు పడడాలు, ఇంజురీస్ కూడా వాళ్ళు కూడా స్పైన్ ఎక్కువ సఫర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్పైన్ ఈజ్ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది బరువు మీదకి. ఆ బ్యాలెన్స్ తో ప్రాబ్లం వస్తే స్పైనే సమస్య వస్తుంది. కాబట్టి స్పైన్కి సమస్య రాకుండా అది ఉండడం అనేది జరుగుతుంది. మనం ఆశ్చర్యపోకూడదు, నేను చెప్తాను, ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఇలా ఉన్నది, ఇలాగా దీని మార్పులు జరిగింది అనమాట. స్పైనే మార్పు చెందింది, కాళ్ళు చేతులు మార్పులు చెందలేదు. స్పైనే నిటారుగా అవడానికి, ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్ రావడానికి స్పైన్ చాలా కష్టపడుతుంది. సో మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ లో బ్యాక్ ఏక్. అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుంది మనం ముందు జాగ్రత్తగా గమనిస్తే, సో స్ట్రెయిన్స్ అండ్ స్ప్రెయిన్స్. స్ట్రెయిన్ అంటే ఎక్కువగా శరీరం యొక్క కండరాన్ని మీద అవసరమైన దానికంటే ఎక్కువ బరువు పడ్డం. స్ప్రెయిన్ అంటే రాంగ్ పద్ధతిలో పడ్డం. ఎక్కువ పడ్డం వేరు, రాంగ్ పద్ధతిలో పడ్డం. దాన్ని స్ట్రెయిన్స్ అండ్ స్ప్రెయిన్స్ అంటారు. 2 హెర్నియేటెడ్ డిస్క్స్ ఉందా చెప్పాను. ఆ హెర్ని అంటే బయటకు వచ్చాడు, ఉందా చెప్పాను కదా. ఒక ఎలోవెరాని గట్టిగా నొక్కేమనుకోండి, పైన కింద జెల్ బయటకు వస్తుంది, అలాగే డిస్క్ బయటకు వచ్చేస్తుంది. దట్ ఇస్ కాల్డ్ హెర్నియేషన్. సో స్పాండైలిథియోసిస్, స్పాండైలిస్థెసిస్ ఇది వేరు. ఎవరు మైక్ ఆన్ అయింది, ఒకసారి ఆఫ్ చేసుకోరా. స్పాండైలిస్థెసిస్ అంటారు. ఇది కూడా గట్టి పడిపోరు అన్నమాట అక్కడ. సో ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ద స్పైన్ ఇవి చాలా రేర్, 1 or 2%. నొప్పులు ఉంటాయి కానీ 1 or 2%, మాక్సిమం 5% ఉంటాయి 100లో. కాబట్టి మనం పెద్ద సీరియస్ తీసుకోవాల్సింది. అబ్నార్మల్ షేప్ ఆఫ్ ద స్పైన్. సో కొంతమందికి
పుట్టుకతోటో లేదంటే కొన్ని వ్యాధుల వల్ల స్పైన్ లో అబ్నార్మాలిటీ వస్తాయి. కైఫోసిస్ అని, ఓకే, లార్డోసిస్ అని, ఓకే, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది మన యోగా వాళ్ళకి కొంతవరకు ఓకే, కానీ మెయిన్గా సర్జరీస్ వల్ల కరెక్ట్ చేయాల్సి ఉంటే కొన్ని కరెక్ట్ అవ్వదు. సో అబ్నార్మల్ షేప్ ఆఫ్ ది స్పైన్, ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్, ఇది కూడా ఇన్ఫ్లమేషన్ కూడా అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ కారణం అవుతుంది. సాక్రో ఇలియక్ జాయింట్ పెయిన్, సో సాక్రం మీద చెప్పా కింద ఎస్ ఉంది కదా, ఎస్ దగ్గర, అండ్ ఇలియక్ అంటే మన ఇది ఉంది కదా, ఈ బోన్ ఉంది కదా, ఈ బోన్కి మధ్యలో జాయింట్ ఉంటుంది, అక్కడ కూడా పెయిన్స్ రావడానికి కారణం ఉంది. అండ్ ది అదర్ కండిషన్స్ దట్ కెన్ కాజ్ లో బ్యాక్ సచ్ యాజ్ క్యాన్సర్ ఆఫ్ ద స్పైన్, క్యాన్సర్ ఎక్కడ రావచ్చు, స్పైన్ కూడా రావచ్చు. అండ్ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్, ఒక్కోసారి మీరు బ్లాడర్ ఇన్ఫెక్షన్ వచ్చి కూడా నడుము నొప్పి రావచ్చు. కిడ్నీ స్టోన్స్ లో కూడా నడుము నొప్పి వస్తుంది. కిడ్నీ స్టోన్ లో మొట్టమొదట వాళ్ళు చెప్పేది నడుము నొప్పి అని చెప్పేసి, కిడ్నీ స్టోన్స్ తో మీరు నడుము నొప్పి మీరు వచ్చారనుకోండి, మీరు అది నడుము నొప్పికి వెన్నుపూసకు సంబంధించిన నొప్పి ట్రీట్ చేస్తే వాటి పెయిన్ వరస్ట్ అయిపోతుంది. కాబట్టి బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చిందో ఫస్ట్ మనం డయాగ్నోస్ చేయకూడదు. మనం ఎప్పుడు చెప్పాం మన క్లాస్లో, అమ్మ మీరు డయాగ్నోస్ చేయొద్దు, గో ఫర్ ఎలోపతిక్ సిస్టమ్. ఎలోపతిక్ డాక్టర్స్ దే ఆర్ వెల్ ట్రైన్డ్ ఇన్ డయాగ్నోసింగ్. యోగా, ఆయుర్వేద, యునాని, హోమియోపతి, నేచురోపతి, సిద్ధ, వీళ్ళందరికీ కూడా డయాగ్నోసిస్ అంత పర్ఫెక్ట్ గా చేయలేరు. పర్ఫెక్ట్ అండ్ యాక్యురేట్ డయాగ్నోసిస్ కావస్తే యూ హ్యావ్ టు సీ ఇన్ ఎలోపతిక్ డాక్టర్. సో కాబట్టి అది కిడ్నీ స్టోన్ వల్ల వచ్చిందా, లేదంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, బ్లాడర్ ఇన్ఫెక్షన్ వచ్చిందా, కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందా, సో పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంట. సో ముఖ్యంగా స్త్రీలలో వచ్చేటట్టు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వల్ల వచ్చిందా, కొంతమందికి స్త్రీలకి గర్భాశయ సమస్యల వల్ల కూడా ఎండోమెట్రియోసిస్ ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి లో బ్యాక్ ఎక్కువ వస్తుంది. దీన్ని లింక్ చేసుకోకూడదు. అందుకనే మీరు ఎట్టి పరిస్థితులను మీ ఓన్గా డెసిషన్స్ తీసుకోకండి. ఎలోపతి డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం ఆయన అమ్మాయిది దీనివల్ల నా మందుల వల్ల తగ్గదు, వెళ్ళి యోగా చేయించుకో, లేదంటే ఫిజియోథెరపీ చేయించుకున్నారనుకోండి, అప్పుడు యు ఆర్ ది బెటర్ చాయిస్. అంతవరకు నడుము నొప్పి కేసు వచ్చింది కదా, పేషెంట్ వచ్చాడు కదా అని చెప్పేసి దూకేసి వాడి చేత భుజంగాసనం ఇచ్చి, ధనురాసనం ఇచ్చి, రకరకాల ట్విస్టులు చేస్తే ఒక్కొక్కసారి సమస్య పెరిగిపోతుంది. కిడ్నీ స్టోన్ అనుకుంటే డెఫినెట్గా సమస్య పెరిగిపోతుంది. అందుకని కారణం ముందు వెతకండి, రైట్? అండ్ ఇన్ఫ్లమేటరీ, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, స్లీపింగ్ డిజార్డర్స్ ఇంపార్టెంట్. స్లీపింగ్ డిజార్డర్స్ అంటే ఏంటంటే నువ్వు పడుకునే పరుపు ఎట్లా ఉంది, నువ్వు పడుకునే పరుపు వలన చాలా రావచ్చు సమస్యలు. సో పరుపుని ఎవ్రీ 6 years కి ఒకసారి మార్చేయాలి. అలాగే మీ వాకింగ్ షూస్ ని ఎవ్రీ 6 months కి ఒకసారి మార్చేయాలి. ఇఫ్ యూఆర్ రెగ్యులర్ వాకర్ 6 months కి ఒకసారి షూ మార్చేయాలి. వాకింగ్ షూని మారుతున్నాం మనం, 6 సంవత్సరాలు 12 సంవత్సరాలు కూడా వాడేస్తుంది సేమ్ షూ, వాకింగ్ రోజు ఆడతాం మళ్ళీ. నో, 6 months కి ఒకసారి వాకింగ్ షూ, అది కూడా పర్ఫెక్ట్ వాకింగ్ షూ ఉండాలి. ఏదో 600-700 పెట్టి వాకింగ్ షూ కొనేసి రోడ్ అంతా తిరిగేది, అది కూడా తార్ రోడ్డు మీద నడుస్తారు. తార్ రోడ్డు మీద నడవకూడదు. యూ హ్యావ్ టు వాక్ ఆన్ ఏ సంథింగ్ లైక్ వాకింగ్ ట్రాక్. సరైన షూ వాడకపోయినా, సరైనటువంటి ట్రాక్ వాడకపోయినా నడవనప్పే అవకాశం ఉంది. ముందు మోకాళ్ళ మీద వస్తుంది, మోకాళ్ళ తర్వాత నడుము మీద కాంపెన్సేట్ చేయాలి. సో పడుకునే మ్యాట్రస్ ఎవ్రీ 6 years ఒకసారి మార్చేయాలి. అందులోనూ ఫోమ్ మ్యాట్రస్ అసలు నడునప్పుడు వాడకూడదు. అసలు పరుపు మీద పడుకోకూడదు, నేల మీద పడుకోకూడదు కాదు. ఇంకా పిల్లే గారు చాలా కరెక్ట్గా చెప్పారు. ఇంతకుముందు నేను ఒక ఆర్థోపెడిషన్ దగ్గర చేసినప్పుడు వాళ్ళు 6 నెలలు 3 నెలలు మంచం మీద పడుకోమని చెప్పారు. రెస్ట్ 1కి 2 కూడా వెళ్ళకూడదు అని చెప్పారు. అది పాత పద్ధతులు, అంత అవసరం లేదు. అంత స్ట్రిక్ట్ గా చెప్తారనమాట. అంత నేల పడుకోవాల్సిన పని లేదు, 3 నెలలు 6 నెలలు రెస్ట్ తీసుకోవాల్సిన పని లేదు. సో స్లీపింగ్ డిజార్డర్స్ కూడా కొద్దిగా కరెక్ట్ చేసుకోండి. ఓకే. అండ్ పోస్చర్ రిలేటెడ్ సచ్ as ఇంప్రాపర్ బెండింగ్, స్టాండింగ్ ఆర్ సిట్టింగ్. సో ఎప్పుడైతే మనకి ఈ వైట్ కాలర్ జాబ్స్ వచ్చేసినాయో,
కూర్చుని చేయడం, ఆర్ ఎస్పెషల్లీ కూర్చుని చేసి రాదంటే ఓకే, బట్ కంప్యూటర్ మీద ఎప్పుడైతే ఐటీ ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చినాయో, యూ హ్యావ్ టు సిట్ ఫర్ లాంగర్ డ్యూరేషన్ without something standing or something bending and without something like moving. మీరు బయట కదలకుండానే మీరు చాలా పనులు చేయాల్సి వస్తుంది. అది చాలా తప్పు. ఎవ్రీ 45 minutes మా మైక్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, ఎవరో నాకు తెలియదు. ఎవ్రీ 45 minutes ఒకసారి మీరు కుర్చీలో కూర్చుని జాబ్ అయితే మాత్రం ఎవ్రీ 45 minutes కి మీరు లేచి నుంచుని అటో అడుగు ఇటో అడుగు వేసి కాఫీ కొట్టేకో బాత్రూమ్కో వచ్చిన రాపైనా వచ్చేసేయండి. ఎందుకంటే ఎవ్రీ 45 minutes కి మీ స్పైన్ కి మధ్యలో ఉన్నటువంటి ఆ జవసత్వాలు తగ్గిపోతాయి. దాన్ని రీఛార్జ్ చేయండి. చూడండి, మీకు టీచింగ్ ఎప్పుడు కూడా 45 minutes ఉంటుంది. కంటిన్యూస్ టీచింగ్ ఎప్పుడు 45 minutes కంటే ఎక్కువ చెప్పకూడదు. అన్లెస్ మీరు ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ అనే ఉండాలి, లేదంటే చెప్పేవాడి దగ్గర ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అనే ఉండాలి. సో 45 minutes కి ఎలా అయితే మన బ్రెయిన్ ఫాగ్ వచ్చేస్తుంది, బ్రెయిన్ ఫాగ్ అంటుంది, అంటే మన బుర్రలోపలికి వెళ్ళదు కొంతకాలం తర్వాత. రవిప్రసాద్ గారు అంటే ఎవరో చూడండి, రవిప్రసాద్ గారు మైక్ ఆఫ్ చేసుకోండి ప్లీజ్. రవి ప్రశాంత్, ఎస్. ఈ రకంగా అలాగే కూర్చోవడం, ఈ కూర్చున్నారు అనుకోండి, కూర్చున్నాడు మీరు డెస్క్ వర్క్ చేస్తున్నారు, ఈ డెస్క్ ఉంది, ఈ చైర్ కి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ డెస్క్ కి చైర్ కి మధ్యలో అప్ ఇది ఎంత గ్యాప్ ఉండాలి, దూరం ఎత్తు ఎంత గ్యాప్ ఉండాలి, కూర్చున్నప్పుడు మీ చేతులు కీబోర్డ్ దగ్గర ఎంత దూరం ఉండాలి. ఎప్పుడు కూడా మీరు కీబోర్డ్ మీద చేతులు ఇలా చాప చేయకూడదు, మా చేతులు వంచాలి. మన రిస్ట్ జాయింట్స్ వంగాలి అండ్ ఈ వేళ్ల జాయింట్స్ వంగాలి. అప్పుడు మీరు కీబోర్డ్ మీద వర్క్ చేయాలి తప్పించి ఇలా బెర్ర బిగుసుకుని ఇలా చేస్తే 2 నెలలు 3 నెలల కల్లా మీకు వేళ్ల నుంచి, రిస్ట్ నుంచి, చేతుల నుంచి, భుజాల నుంచి మెడ వరకు సమస్యలు వస్తాయి. మెడ సమస్య ఒకసారి వచ్చిందంటే నడుం కూడా దిగిపోతుంది. ఇన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రాపర్ బెండింగ్, స్టాండింగ్ ఆర్ సిట్టింగ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఒకవేళ మీరు బ్యాక్ కేక్ బారిన పడకుండా ఉండాలంటే. సో ఎనీవే, సో వాట్ ఆర్ ది కాజెస్ ఫర్ లో బ్యాక్ ఏక్ అంటే నాన్ మెకానికల్ డిజీజెస్, కిడ్నీ స్టోన్స్ అనుకున్నాం కదా, హెవీ లిఫ్టింగ్, ఇలాగా బరువులు ఎత్తేటప్పుడు, ఎస్పెషల్లీ పిల్లల్ని మోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం. పిల్లల్ని సరిగా దగ్గరగా ఉండి ఎత్తుకోవాలి తప్పించి చేతులు చాపి పిల్లల్ని ఎత్తుకోకూడదు, బరువులు పడకూడదు. ఎస్పెషల్లీ మీరు వంటింట్లో ఉన్నప్పుడు సామాన్లు తీసుకునేటప్పుడు ఈ చెయ్యి చాపి తీసుకోవద్దు. మీరు ఆ షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి షెల్ఫ్ నుంచి తీసుకుని తప్పించి షెల్ఫ్ ని ఇలా చాపితే వస్తే మీకు మెడ నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇఫ్ యూఆర్ టీచర్, బోర్డుకి దగ్గరగా ఉంటే బోర్డు మీద రాయండి తప్పించి దూరంగా ఉంటే బోర్డు మీద రాయొద్దు. ఓకే, ట్రామా, ఇంజరీస్, ఓకే, ఇంజరీస్ అండ్ పూర్ సిట్టింగ్ పొజిషన్, ఫ్రీక్వెంట్ బెండింగ్ ఫార్వర్డ్, ఎస్పెషల్లీ మనం ఫోన్ వాడుకొచ్చిన తర్వాత సో న్యూరోఫిజిషియన్ కి, న్యూరో సర్జన్స్ కి చాలా పెద్ద బిజినెస్ పెరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ డీజనరేటివ్ కండిషన్స్. ఎస్, లో బ్యాక్ పెయిన్, స్ట్రెయిన్స్, స్పైన్స్, డీజనరేటివ్ డిస్క్ డిసార్డర్, హెరిడిటరీ డిస్క్, సయాటికా కూడా. అండ్ సయాటికాకి మిగతా లో బ్యాక్ పెయిన్ డిఫరెన్స్ ఏం కాదు, ఒకటే ఇంచుమించుగా. కానీ దాంట్లో సయాటిక్ నెర్వ్ అని ఒకటి వస్తుంది. ఆ నెర్వ్ మీద ప్రెషర్ పడితే అది ఒకవైపు ఉంటుంది సాధారణంగా, 2 వైపులు చాలా రేర్ గా ఉంటుంది. ఒకవైపు వస్తే దాన్ని సయాటిక్ అంటారు, స్పాండియోలిస్థెసిస్. ఓకే, ట్రీట్మెంట్, ఇక ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బ్యాక్ పెయిన్ రిజాల్వ్స్ ఆన్ ఇట్స్ ఓన్. అండర్లైన్ దిస్, అండర్లైన్ దిస్. ప్రతి వాడు బుర్రను కాస్త బూజు దులిపేసి ఈ పాఠం వినండి. ఇక్కడ ఎలాంటి నడుము నొప్పైనా తనంతట తానుగా తగ్గిపోతుంది. మీరు కంగారు పడితే హాస్పిటల్కి వెళ్తే ఖర్చు పెరిగిపోతుంది. మీకు నడుము నొప్పి వచ్చి కాలు చేతులు కదపలేని పరిస్థితి వచ్చినా కూడా వెయిట్ చేసి 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు ఒక రోజు వెయిట్ చేయండి, ఏం పర్వాలేదు. మీకు పెరాలసిస్ రాదు, వెయిట్ చేయండి, దానికి తగ్గిపోతుంది. అలా కాకుండా కంగారు పడి మీరు హాస్పిటలైజ్ అయితే మాత్రం మీరు 50,000కి 60,000కి బిల్ చేసుకురావాల్సి వస్తుంది. నడుము నొప్పి నేను హాస్పిటల్కి వెళ్ళొద్దు అంటలేదు, బట్ వెయిట్ చేసిన తర్వాత వెళ్ళండి. 3 రోజులు కూడా తగ్గకపోతే యూ మే బిగిన్ విత్ ప్రాక్టీసింగ్ హోమ్ కేర్ టెక్నిక్స్ సచ్ యాజ్ టేకింగ్ రెస్ట్
ice and heat packs. However, in some cases, it requires medical or surgical treatment. In some cases, not all the cases. Most of the times, back pain resolves on its own. సాధారణ చెప్తా ఉంటాను, నేను చాలా మంది చెప్తా ఉంటారు. సో మీకు వచ్చిన జబ్బుల్లో ఇంచుమించుగా వైరల్ ఫీవర్స్ వచ్చిననుకోండి, వైరల్ ఫీవర్ వాటికి అవే తగ్గిపోతాయి. ఇట్ టేక్స్ ఎస్పెషల్లీ 3 to 5 days. అందుకే అంటారు కదా, జలుబుకి మందు వేస్తే 1 వారం, మందు అయిపోతే 7 రోజులు. మందు వేస్తే 1 వారం తగ్గిపోతుంది, మందు అయిపోతే మనం 7 రోజుల వరకు తగ్గదు. గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అన్ని నడు నొప్పులు సర్జరీ అవసరం లేదు. Ways to prevent back pain, ఇది పెద్ద అవసరం లేదు. మెయింటైన్ గుడ్ పోస్చర్ బోత్ వర్క్ అట్ హోమ్. మంచి పోస్చర్ మీరు చేసుకోండి. స్ట్రెంగ్థెన్ యువర్ కోర్ మజిల్స్ దట్ సపోర్ట్ యువర్ లోయర్ స్పైన్. లోవర్ స్పైన్ ని ఇందాక చెప్పాను. ఓకే, ఇందాక సంథింగ్ ఎవరో మాట్లాడారు హైదరాబాద్ నుంచి మాట్లాడినప్పుడు. సో ఒబేసిటీ నేను కారణం చూసాను. ఒబేసిటీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ పొట్ట మజిల్స్ వీక్ అయిపోతాయి. పొట్ట కండరాలని కోర్ మజిల్స్ అని పిలుస్తారు. ఆ కోర్ మజిల్స్ ని మీరు ఇక్కడ చూసారా, స్ట్రెంగ్థెన్ యువర్ కోర్ మజిల్స్. ఆ పొట్ట కండరాన్ని స్ట్రెంగ్థెన్ చేస్తే మీ నడునొప్పి తగ్గుతుంది. కానీ ఒబేసిటీలో కోర్ మజిల్స్ అనేవి లూజ్ గా ఉంటాయి, కాబట్టి నడునొప్పి మరింత ఎక్కువైపోతున్నారు. ఎప్పుడైతే మీరు కోర్ మజిల్స్ ని స్ట్రెంగ్థెన్ చేసేటువంటి భుజంగాసన అండ్ ధనురాసన, ప్లవనాసన ఇట్లాంటివి వేసినప్పుడు ఆ కోర్ మజిల్స్ స్ట్రెంగ్థెన్ అయ్యి దాని వల్ల బరువు తగ్గడం పక్కన పెట్టండి. ఆ కోర్ మజిల్స్ స్ట్రెంగ్థెన్ అయితే మీకు ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. ఐ థింక్ ఐ ఆన్సర్ సమ్ క్వశ్చన్స్. సో దట్స్ అప్. బీ కేర్ఫుల్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్. హెవీ వెయిట్స్ ఎత్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. మేక్ షూర్ యువర్ ఆఫీస్ చైర్ సపోర్ట్స్ ది కర్వ్ ఆఫ్ ద స్పైన్. సో ఇందా చెప్పాను, డబుల్ ఎస్ ఉంటుంది. 2 S షేప్, 2 కర్వ్స్ ఉంటాయి. ఆ షేప్ ని మీరు కూర్చునే కుర్చీ, మీరు డ్రైవ్ చేసే కారు సపోర్ట్ చేస్తారా లేదా చూసుకోవాలి. జనరల్ గా ఇన్ జనరల్ ట్రీట్మెంట్ ఏంటంటే, ఇన్ జనరలీ సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, సో ఈ రకంగా లెగ్ స్ట్రెచెస్ చేయాలి. సో ఈచ్ లెగ్ ని పైకి ఇంచుమించుగా ఉత్తాన పాదాసనం లాగా చేసి పవనముక్తాసనం లోపలికి మర్చిపోవడం, చేతుల్ని. ఇవన్నీ కూడా గుర్తుపెట్టి యోగా కాదు, ఇవన్నీ కూడా సంథింగ్ ఒక ఎక్సర్సైజ్ ఫార్మాట్, ఫిజియోథెరపీ ఫార్మాట్స్ ఇవన్నీ కూడా. రెండోది ఐసోమెట్రిక్ రిపిటేషన్ ఆఫ్ ఈచ్ సైడ్. రెండోది అలా వెనకలా పడుకుని కాలు పైకి లేపచ్చు, అలా ఉంటే కిందకి వెళ్ళిపోవచ్చు. ఓకే, నడుని సపోర్ట్ చేసేది అనమాట. అండ్ కందరాసన అంటాం కదా మనం. కందరాసన కొంతమంది దీన్ని సేతుబంధాసన అని పిలుస్తారు. మూడోది చూడండి, నడుని పైకి కిందకి లేపడం. ఇది మన ఆసనాల్లో తీసుకున్నటువంటి, ఇవన్నీ కూడా ఆసనాల్లో తీసుకున్నటువంటివే. మూడోది మార్జాలాసన, దీన్ని డాగ్ అండ్ కవ్ అంటారు వాళ్ళు. సో ఈ రకంగా చేయడం. అండ్ ఐదోది 1 2 3 4 అయిపోయింది. 5 ఇది ప్లవనాసనం ఇందా చెప్పాను నేను. ప్లవనాసన చేసినప్పుడు కూడా మీ కోర్ మజిల్స్ బాగా స్ట్రెంగ్థెన్ అవుతాయి. చతురంగ దండాసన, ఓకే, ఇది ప్లాంక్ అంటారు. చతురంగ దండాసన యూస్ఫుల్. అండ్ కింద ఉన్నటువంటి శశాంకాసన, బాలాసన యూస్. ఇవి మెయిన్ గా మీకు ఫిజియోథెరపీ ఆర్ సంథింగ్ లైక్ అలోపతి సిస్టమ్ నుంచి వరల్డ్ వైడ్ గా వాళ్ళు చెప్పేది ఇది. సో అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ ని, హ్యామ్స్ట్రింగ్ అంటే తొడల వెనకాల మజిల్స్ హ్యామ్స్ట్రింగ్ అంటారు. దాన్ని స్ట్రెచ్ చేసుకోండి. 1 సెకండ్ మార్జాలాసన వచ్చింది. వ్యాఘ్రాసన ఇంచుమించుగా సింపుల్ వ్యాఘ్రాసన. దిస్ ఇస్ పెల్విక్ లిఫ్ట్, నథింగ్ బట్ కందరాసన. ఇది పవనముక్తాసన లేదా సంథింగ్ నౌకాసన లాగా. సో ఇటు సేతుబంధాసన. ఓకే, సో ఇది ఇంచుమించు సేతుబంధాసన ఇంకొక వేరియేషన్ లాగా. సారీ, జఠర పరివృత్తాసన. జఠర పరివృత్తాసన తోటి ఇలా కూడా వేయచ్చు. ఇవన్నీ కూడా అలోపతిక్ సిస్టమ్ లో మీకు చెప్పేవి. గుడ్, ఇది వరకు నేను చెప్పేసాను, కారణాలు చెప్పా. ఇప్పుడు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో మనం మాట్లాడుకుని జ్ఞానం నాకు చెప్పండి.
ఇప్పుడు మీరేంటంటే నాకు చెప్పాల్సింది, మీరే ఒక టీచర్ అయితే మీ అనుభవం ఏంటి? నడుము నొప్పి మీరు ఎట్లా తగ్గించారు? నేను చెప్తా. నేను యోగా టీచర్ కాబట్టి నేను యోగా టీచ్ చేసినప్పుడు ఎట్లా తగ్గిస్తా నేను కూడా చెప్తాను. నా ఫ్లో ఏంటి అని నేను చెప్తాను. బట్ ఇప్పుడు నేను మాట్లాడున్నాను అంటే నాకు ఒక రెస్ట్ ఇవ్వండి. మీరు నడుము నొప్పి డెఫినెట్ గా ఎట్లా సక్సెస్ స్టోరీస్. ఎస్ ప్లీజ్. ఎస్, మీ సక్సెస్ స్టోరీ చెప్పండి. యాజ్ ఎ యోగా టీచర్ మీరు నడుము నొప్పి ఎట్లా తగ్గించారు? నా సక్సెస్ స్టోరీస్ చాలా గట్టిగా ఉన్నాయి, నేను చెప్తాను. అది ఏంటి, ఏం చేశాను నేను చెప్తాను. తర్వాత ముందు మీరు చెప్పండి. మీరు చెప్పడానికి ఇష్టపడకపోతే ఇట్స్ అది నాకు పెద్ద విశేషం కాదు. నేను చెప్పను సార్, నా రహస్యం నాతో సమాధి అయిపోద్ది అనుకుంటే అది మీ ఇష్టం, నేను కాదట్లేదు. సార్ నేను చెప్తాను సార్. ఎవరైనా మీ సక్సెస్ స్టోరీస్ చెప్తా, మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుందమ్మా. ఇక చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు రోజా అండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైనా మాట్లాడేటప్పుడు మైక్ తో పాటు మీరు కెమెరా కూడా ఆన్ చేసుకోవడం అనేది నా ఉద్దేశంలో రెస్పెక్ట్. లేదండి నా పర్సనల్ రీజన్స్ వల్ల నేను చేయను అనుకుంటే దట్ ఈస్ అప్ టు యు. అది ఆప్షనల్. యా చెప్పండి సార్. ఒకసారి క్లియర్ చేయండి, నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా. చెప్పాను కదా, నో ఇష్యూస్, నో ఎక్స్ప్లెనేషన్స్. నాకు సివియర్ బ్యాక్ ఏక్, నాకు నేను తగ్గించుకున్నాను. అండ్ నాకు వచ్చే స్టూడెంట్స్ చాలా మంది బ్యాక్ ఏక్ తో సఫర్ అయ్యేవాళ్ళే. ఎక్కువ మంది లేడీస్ అండి, తక్కువ మంది జెంట్స్ బ్యాక్ ఏక్ తో సఫర్ అయ్యేవాళ్ళు నా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్. బట్ నేనైతే చాలా మందికి నేను చెప్పిన టిప్స్ వల్ల వాళ్ళకి చాలా వరకు తగ్గింది సార్. నేను 8 years గా చెప్తున్నాను క్లాసు. ఒక మల్లికార్జునరావు గారని ఒక అతను వచ్చేవాడు. ఆయన లీలా ప్రసాద్ అనేసి వైజాగ్ లో బెస్ట్ ఆర్థోపెడిక్. ఆయన కూడా సర్జరీ చేస్తాను అన్నారు. బట్ నేను 6 months నా దగ్గరికి రండి, ట్రై చేద్దాం అన్నాను. అది లంబార్ అంటే L4 L5 కాబట్టి నాకు ధైర్యం తగ్గుతుంది అని. అంటే S5 S1 అవి అంటే కింద ట్రయల్ బోన్ కి వాటికి అయితే అంత టెక్నిక్స్ తెలియదు కానీ దీనికి వచ్చాడు ఆయన. రెగ్యులర్ గా వెయిట్ రిడక్షన్ అయ్యాడు, రెగ్యులర్ గా క్లాసెస్ కి వచ్చేవాడు. మొత్తం టోటల్ జాయింట్స్ అన్నింటికి ఎక్సర్సైజ్ చెప్పేదాన్ని సార్. నెక్స్ట్ ఏంటో ఓన్లీ బ్యాక్ పెయిన్ రిలీఫ్ ఆసనాస్ మాత్రమే వాళ్ళకి సపరేట్ గా చెప్పేదాన్ని. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా ఎక్కువ చెప్పేదాన్ని. అండ్ ఫుల్ తగ్గింది సార్. ఈ రోజు వరకు రెగ్యులర్ గా క్లాస్ కి వస్తున్నాడు. నాకు తగ్గింది, నన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు సార్ బ్యాక్ పెయిన్ తో. ఇది నా ఎక్స్పీరియన్స్ సార్. తనే కాదు, ఇంకా చాలా మంది సార్, చాలా మంది 40s దాటిన వాళ్ళకి చాలా మంది బ్యాక్ పెయిన్ తో సఫర్ అయ్యి, లేడీస్ అయితే ఆఫ్టర్ డెలివరీ సర్జరీలు అయిన వాళ్ళు, సిజేరియన్స్ అయిన వాళ్ళు చాలా మంది బ్యాక్ పెయిన్ తో వచ్చి తగ్గించుకున్నారు. కానీ కొంతమందికి అంటే 60% నా దగ్గరకు వచ్చిన వాళ్ళు 60% వరకు బ్యాక్ పెయిన్ తగ్గింది. ఇంకా 40% వాళ్ళు రెగ్యులర్ గా రాకపోవడం, లేదా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వకపోవడం, ఆ రీజన్స్ తో తగ్గలేదు. అండ్ కొంతమందికి టైల్ బోన్ కిందకి తగిలేస్తుంది సార్ మలాసనం వేసినప్పుడు. అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్పలేకపోయాను సార్. నేను నైస్, వెరీ నైస్, వెరీ నైస్. సో ఇందాక ఒక చిన్న పాయింట్ స్టాటిస్టిక్స్ లో పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఒకసారి స్టాటిస్టిక్స్ చెప్పేస్తాను. హియర్ ఆర్ సమ్ స్టాటిస్టిక్స్ అబౌట్ లో బ్యాక్ పెయిన్ వరల్డ్ వైడ్. ఓకే, సో ఇన్ 2020 619 million people, or about 1 in 13 people experience LBP, low back pain. This is 60% increase from 1990. 1990 లో చేసినటువంటి ఒక సర్వే నుంచి 2020 అంటే ఇంచుమించుగా అది 10 సంవత్సరాలు, ఇది ఒక 30 సంవత్సరాల తర్వాత చేస్తే 30 సంవత్సరాల్లో ఇది ఇంక్రీజ్ 60% ఇంక్రీజ్ అయింది. అంటే యోగా టీచర్ అందరూ రెడీగా ఉండండి. లో బ్యాక్ పెయిన్ అనేది చాలా స్పీడ్ గా ఇంక్రీజ్ అవుతుంది. 30 years లో 60% ఇంక్రీజ్ అయింది. డెఫినెట్ గా మీరు ఇన్వెస్ట్ చేయాలి దీంట్లో. యోగాలో మీరు ఇన్వెస్ట్ చేయండి, డెఫినెట్ గా మీకు లాభాలు బట్టలే వస్తాయి. సో మిగతా మీ లో బ్యాక్ ఏక్ మీద పెట్టుకోండి. మిగతా మీరు డయాబెటీస్ మీద, హార్ట్ మీద కాకుండా లో బ్యాక్ ఏక్ తగ్గిస్తాను. ఇందాక రోజా గారు చెప్పినట్టుగా సంథింగ్ లైక్ ఒక ఎగ్జాంపుల్ గా నేను లో బ్యాక్ ఏక్ చేస్తానని ఒక స్పెసిఫిక్ గా వెళ్ళండి. ఎందుకంటే 60% ఇంక్రీజ్ ఇన్ 30 years. అండ్
projection by 2050, the number of people LBP expected to increase 843 million. ఇందాక 619 million people 2020 ఉన్నారు. ఇంకొక 30 years లో it become 843 million పెరుగుతారంట. అంటే డెఫినెట్ గా వాళ్ళ ప్రెడిక్షన్ బాగుంది. The regions with the highest occurrence LBP are Central Europe ఇందా మాట్లాడుకున్నాం, Eastern Europe and Australasia. దీని గురించి మాట్లాడుకున్నాం. రిస్క్ ఫ్యాక్టర్స్, ఒబెసిటీ ఇది రిస్క్ ఫ్యాక్టర్. వర్క్ రిలేటెడ్ ఎకనామిక్ ఫ్యాక్టర్ ఇందా చెప్పారు. కుర్చీ, చైర్ ఇవన్నీ కూడా మీకు సిగ్నిఫికెంట్ పార్ట్ ని రోల్ చేస్తాయి. అండ్ స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు కదా, అది కాదు. బ్యాక్ పెయిన్ కూడా స్మోకింగ్ అనేది చాలా ఇది. అండ్ ఒబెసిటీ ఇందాక చాలా సార్లు మనం మాట్లాడు. బికాస్ ఆఫ్ ద ఒబెసిటీ ది కోర్ మజిల్స్ గెట్ వీక్. ఆ కోర్ మజిల్స్ కి ఎప్పుడైతే మీరు ధనురాసన, భుజంగాసన లాంటివి వేయించారో ఆటోమేటిక్ గా కోర్ మజిల్స్ స్ట్రెంగ్ అనేది లో బ్యాక్ ఎక్కుతారు. అండ్ వన్ మోర్ థింగ్ మీరు చెప్పారు ఇందాక కొంతమంది, సో ఈ పిల్లలు పుట్టిన తర్వాత కోర్ మజిల్స్ వీక్ అయిపోతాయి ఆడవాళ్ళకి. ఆ కోర్ మజిల్ ఎందుకంటే బాగా 9 kilos మోయాలి మీరు. అంటే మీరు 9th month లో మీ లోపల ఉండే చైల్డ్ 3 kilos నుంచి 4 kilos ఉన్నా ప్లస్ ప్లసెంటా ఉంటుంది, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది, ఇదంతా 9 kgs మీరు మొయ్యాలి. ఎగ్నెస్ ద గ్రావిటీ వన్స్ అగైన్ ఇందా చెప్పారు. స్పైన్ అనేది ఎగ్నెస్ ది గ్రావిటీకి పెద్ద కొడుకులాగా అది కాపాడుతుంది. వాటి మీద చాలా ప్రెషర్ ఉంటుంది. అలాగే ప్లస్ మీకున్న బరువుకి ఇంకొక 9 kgs కడుపులో బిడ్డ ప్లస్ వాడికి సంబంధించిన విషయాలు ప్లస్ మీరు కూడా ఆటోమేటిక్ గా ప్రెగ్నెన్సీలో బాగా పెరుగుతారు. ఇన్ని కారణాల వల్ల మీ ఫ్రంట్ అంటే అబ్డామినల్ మజిల్స్, కోర్ మజిల్స్ వీక్ అయిపోతాయి. కాబట్టి ఈ కోర్ మజిల్స్ సంథింగ్ లైక్ ఈ ప్రసవం అయిన తర్వాత మీరు జాగ్రత్తగా వీటిని కోర్ మజిల్స్ ఎక్సర్సైజ్ చేస్తే ఆటోమేటిక్ మీ లో బ్యాక్ తగ్గిపోతుంది. స్మోకింగ్, ఏజ్ ఎంత మాట్లాడుకున్నాము. సో ఎల్బిపి prevalence increases with age with the highest number of cases occurring at the age of 50 and 55. 50-55 కి ఎందుకంటే అప్పటికి కొద్దిగా మజిల్ వీక్నెస్ వస్తుంది, డీజనరేషన్ మొదలవుతుంది. కాబట్టి 50 పెరుగుతుంది. అండ్ ది సెక్స్, ఆడవాళ్ళ మగవాళ్ళ. సో ఎల్బిపి is more prevalent in women than men. ఏ ఏజ్ గ్రూప్ అంటే పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉన్నటువంటి వాళ్ళలో మగవాళ్ళలో కంటే స్త్రీలలోనే లో బ్యాక్ పెయిన్ ఎక్కువ. అండ్ డిజబిలిటీ, ఈ డిజబిలిటీ వరల్డ్ వైడ్ గా ఎల్బిపి ఇస్ ది లీడింగ్ కాజ్. అంటే మనకి డిజబిలిటీ అంగవైకల్యం అంటే నడవలేకపోవడం, నడకలో ప్రాబ్లమ్స్ రావడం, నడుము నొప్పి మెయిన్ కారణం అవుతుంది. సోషల్ ఫ్యాక్టర్స్ ఇందా చెప్పాను కదా. సో సోషల్ ఫ్యాక్టర్స్ కూడా కారణం అవుతాయి. తక్కువ లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో లైఫ్ స్టైల్, బాడీ మాస్ ఇండెక్స్ ఇందా చెప్పాను, నాకు చెప్తారని చెప్పాను. బాడీ మాస్ ఇండెక్స్ పెరిగే కొద్దీ కూడా 25 కంటే ఎక్కువ ఉంటే మీరు నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది యాక్చువల్గా స్టాటిస్టిక్స్ మర్చిపోయాను. కంటిన్యూ చేయండి. ఎవరైతే నడుము నొప్పి గురించి మీ సక్సెస్ స్టోరీస్ చెప్పరా ప్లీజ్. చెప్పండి. నమస్తే సార్. మాట్లాడండి, చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు? నా పేరు మురళి అండి, విశాఖపట్నం నుంచి. చెప్పండి మురళి గారు. సార్ నేను 2009 బ్యాక్ పెయిన్ సఫర్ అయ్యాను సార్. అంటే నేను స్పోర్ట్స్ మ్యాన్, కబడ్డీ ప్లేయర్. ఇంజురీస్ కామన్ సార్ కబడ్డీలో. అలాగే బ్యాక్ పెయిన్ తో ప్రాబ్లమ్ సఫర్ అయినప్పుడు పెయిన్ కిల్లర్ వేసి మళ్ళీ ఆడడం జరిగింది. తర్వాత సివియర్ గా ఎఫెక్ట్ అయింది బ్యాక్. L4, L5, S1 డ్యామేజ్, ప్రొలాప్స్ అయిందండి. డిస్క్ ప్రొలాప్స్, టేర్, బల్జ్ కూడా అయిపోయింది. కరెక్ట్. అయితే దాని తర్వాత నేను మసాజ్ కి వెళ్ళానండి. మసాజ్ కి వెళ్ళిన తర్వాత
వాళ్ళు ఆయిల్ పెట్టి మసాజ్ చేసేవారు. హీట్ అనేది ఒక అప్లై చేసేవారు, హీట్ కూడా ఇచ్చేవారు. దాంతో కొంత రిలీఫ్ ఇచ్చిందండి. దాంతో పాటు సైమల్టేనియస్ గా నేను హోమియో వాడేవాడిని అండి. హోమియో కూడా నాకు రిలీఫ్ ఇచ్చింది. ఓకే. హోమియో వల్ల కూడా రిలీఫ్ ఇచ్చింది సార్. అయితే తర్వాత మళ్ళీ 10 years వరకు లేదు సార్. తర్వాత మళ్ళీ బరువులు అయి మోయటం వల్ల కొంచెం హౌస్ షిఫ్టింగ్ లో మళ్ళీ రిపీట్ అయింది సార్. అది మళ్ళీ యోగా ద్వారా రెడ్యూస్ అయింది సార్. నేను యోగా కూడా స్టార్ట్ చేశాను 2009 నుంచి. అప్పుడు దాని ద్వారా కూడా రెమెడీ రికవర్ అయింది సార్. వెరీ నైస్. దాని తర్వాత మళ్ళీ 2018 లో 5 days 1 week వచ్చింది సార్. అది యోగా ద్వారా మళ్ళీ తగ్గింది సార్. నెక్స్ట్ 2022 లో మళ్ళీ కబడ్డీ ఆడాను సార్. 10 years గ్యాప్ లో బాగా బల్జ్ అయింది, ఆపరేషన్ లెవెల్ కి వెళ్ళింది సార్. మళ్ళీ మీ వయసు ఎంత? నాది ఇప్పుడు 51 సార్. 51 years ఇంకా కబడ్డీ ఏంటండి బాబు, ఎలా ఆడుతున్నారు మీరు? అంటే 2 years బ్యాక్ లో ఆడాను, స్పోర్ట్స్ మ్యాన్. అయితే మళ్ళీ సఫర్ అయ్యింది సార్. సఫర్ అయ్యి పెరాలసిస్ లెవెల్ కి వచ్చింది. అంటే రైట్ సైడ్ కంప్లీట్ గా లెగ్ అంతా స్పెర్స్ లేదు సార్, సెన్స్ లేదు, అలాగ అయిపోయింది. అంటే వీక్నెస్. అలాగా నెక్స్ట్ గ్రాడ్యువల్ గా బండి, సైకిల్, ఇక వాకింగ్ కూడా కష్టమైంది. నెక్స్ట్ గ్రాడ్యువల్ గా హోమియో డాక్టర్ అయితే ఆపరేషన్ చేసుకోవాలన్నారు. మా వైఫ్ నేను భయపడి నెక్స్ట్ హోమియో, నెక్స్ట్ ఆయిల్ మసాజ్, కేరళ ఆయుర్వేదిక్ మసాజ్ కి వెళ్ళామండి. కేరళ ప్లస్ ఒరిస్సా మసాజ్ ఒకటి ఉంది, కలుపురఘాట్ మసాజ్ అని. అవి రెండు చేసుకున్నందువల్ల రిలీఫ్ అలాగే గ్రాడ్యువల్ గా వచ్చిన తర్వాత యోగా పికప్ చేశానండి. ఒక స్టేజ్ లో యోగా కూడా చేయడానికి పర్మిట్ చేయలేదండి బాడీ. ప్రజెంట్ అంటే కాల్ కూడా నంబనెస్ వచ్చి తిమ్ముర్లు పట్టడం ఇవన్నీ వచ్చినాయండి. ఇప్పుడు అన్ని రికవర్ అయ్యాను, నార్మల్ అయ్యి మళ్ళీ నేను యోగా సివియర్ లెవెల్లో మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నానండి. యోగా మాత్రం అంటే నేను టీచింగ్ చేస్తున్నాను. కబడ్డీ ఆడొద్దులేండి. అంటే ప్రెజెంట్ ఆపిస్తాను సార్. నేను కోచ్, కబడ్డీ ప్లస్ యోగా కోచ్. వెరీ గుడ్. యోగా కోచ్. ప్రెజెంట్ కబడ్డీ స్టాప్ చేశాను సార్, కోచింగ్ ఇవ్వటమే. యోగా కూడా కోచింగ్ ఇస్తూ ఉంటాను సార్ సైమల్టేనియస్ గా రైల్వే. వెరీ నైస్, వెరీ నైస్. సో స్టోరీ సార్. గుడ్ సక్సెస్ స్టోరీ. సో ఆయనకి 3 to 4 times సివియర్ గా బ్యాక్ ఎక్ సఫర్ అయ్యి కూడా మళ్ళీ సంహౌ ఆపరేషన్ చేయించుకోవాలనే స్థితి నుంచి కూడా బ్యాక్ యోగా ద్వారా రావడం. చెప్పారు కదా, మీరు ఇన్వెస్ట్ అని యోగా, నడు నొప్పికి మీకు ఇన్వెస్ట్మెంట్ అంతా యోగాలో పెట్టేయండి, డెఫినెట్ గా చాలా గ్రోత్ ఉందని చెప్పారు. మీకు 30% గ్రోత్ ఇన్ 30 years వచ్చింది, 60% గ్రోత్ 30 years వచ్చింది. డెఫినెట్ గా దీని మీద ఇన్వెస్ట్ చేయండి. రైట్, నెక్స్ట్ ఇంకెవరైనా? గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. నా పేరు శ్రీలత, హైదరాబాద్ నుండి. మీరు చెప్పినట్టు అన్నిట్లో కల్లా కూడా చాలా ఈజీగా మనం యోగా ద్వారా తగ్గించుకోగలది ఏమన్నా ఉంది అంటే అది బ్యాక్ పెయినే సార్. ఎందుకంటే నాకు ఒక స్టూడెంట్ కూడా ఏంటంటే రావటమే బ్యాక్ పెయిన్ తోని వచ్చారు ఆవిడ. అంటే అసలు అన్ని మందులు, ట్యూబ్స్ అన్ని వాడేసి అన్ని అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ కి కైరోప్రాక్టిస్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు 5 sittings లో కంప్లీట్ చేస్తాను, నేను మొత్తం సెట్ చేస్తాను అని అన్నారంట. అయితే ఆవిడ నన్ను డౌట్ గా అడిగారు, మేడం మరి కైరోప్రాక్టిస్కి వెళ్ళిన తర్వాతనే నన్ను సెట్ చేసుకొని యోగాకి రమ్మంటారా, లేకపోతే యోగా చేస్తూనే మీరు సెట్ చేస్తారా? నేను అన్నాను, ఆల్రెడీ 1 sitting అయితే అయిపోయింది, ఇంకా 4 sittings అయితే ఉన్నాయన్నారు కదా, మీరు ఒక 1 month ట్రై చేయండి, దీనివల్ల అవ్వకపోతే అప్పుడు కైరోప్రాక్టిస్కి వెళ్ళొచ్చు కానీ అని చెప్పాను. అయితే వచ్చారు ఆవిడ. అంటే షీఈ్ ఎ వర్కింగ్ లేడీ. తను కూర్చొని కంటిన్యూస్ గా రెగ్యులర్ అదేగా, అంటే ఇంకా కూర్చొని మొత్తం బ్యాక్ అంతా పెరిగిపోయింది, సైడ్స్ అంతా పెరిగిపోయింది. అండ్ L3 నుండి L5 వరకు సివియర్ గా పెయిన్ ఉండింది అనమాట. తనకి కూర్చోవడము, వంగడం కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు ఆవిడ. కానీ ఎప్పుడైతే యోగా స్టార్ట్ చేశారు, యోగా అండ్ ప్రాణాయామం చెప్పడం స్టార్ట్ చేశాను, దాని తర్వాత కొన్ని సిట్టింగ్ పోస్చర్స్ కరెక్షన్స్ చేసుకోవటము, నిల్చునే పోస్చర్స్ కొంచెం మాన్యువల్ గా కరెక్ట్ చేసుకోవడం చెప్పిన తర్వాత చాలా తొందరగా ఆవిడ సెట్ అయిపోయారండి. బ్యాక్ పెయిన్ చాలా తొందరగా సెట్ అయిపోయింది. షీ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. ఇంత తొందరగా నా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని అనుకోలేదు. నేను కనీసం కైరోకి వెళ్ళినా కానీ 1 month 15 days అలా గ్యాప్ తీసుకొని రమ్మన్నారంట. అలాంటిది రెగ్యులర్ గా నేను స్లోగా, అంటే కొన్ని అప్పుడప్పుడు చెప్తూ, అప్పుడప్పుడు బ్రేక్ ఇస్తూ, కొంత టైం తీసుకుంటూ, గ్యాప్ తీసుకుంటూ స్లోగా చెప్పాను. అది చాలా చక్కగా అసలు 2 months, 1 month నుండి 2 months లోపలే ఏ రోజుకి ఆ రోజు డిఫరెన్స్ చెప్పేవారనమాట ఆవిడ. ఇలా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది అని. అది నాకు చాలా మోటివేటింగ్ గా ఉండింది. తర్వాత కూడా ఇలాగే
వేరే ఇంకొక క్లయింట్ ఏమో పిన్స్ తోని ఇంజెక్షన్స్ తీసుకునేవారంట వాళ్ళు బ్యాక్ పెయిన్ కి. ఏంటో అన్ని కొత్తగా చెప్తున్నారు, ఏం అవసరం లేదు, నేను యోగాలో కొన్ని చెప్తాను మీరు చూడండి అని తనకు కూడా అలాగే బ్యాక్ పెయిన్ కే చెప్పాను. తనకు కూడా అంతే, చాలా తొందరగా సెట్ అయింది సార్ బ్యాక్ పెయిన్ నుండి. తను కన్సీవ్ అవ్వాలంటే కూడా ప్రాబ్లమ్, అదే భయపడుతోంది తను. అంటే షీఈస్ హార్డ్లీ 28, జస్ట్ గాట్ రీసెంట్లీ మ్యారీడ్. బ్యాక్ పెయిన్ సివియర్ గా ఉండింది తనకి, మరి ఏ రీజన్ తో వచ్చిందో తెలియదు కానీ, బట్ ఓకే, షీఈస్ ఫీలింగ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై క్లాస్. వెరీ గుడ్. దిస్ ఇస్ వన్ అనదర్ సక్సెస్ స్టోరీ. ఎందుకంటే ఇందా చెప్పినట్టుగానే మీరు ఇన్వెస్ట్ చేయండి యోగాలో, లో బ్యాక్ అయ్యకుంటే మాత్రం డెఫినెట్ గా మంచి మంచి ఉన్నాయి. మీకు ఇన్వెస్ట్ చేయండి యోగాలో, బ్యాక్ పెయిన్ ఇన్వెస్ట్ చేయండి. సో ఒకటి ఏంటంటే ఇది హార్మ్లెస్, దీంట్లో నాన్ ఇన్వేజివ్, మీరు ఆపరేషన్ చేయట్లేదు, మందులు వేసుకోవట్లేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సర్జరీ చేయట్లేదు, లాంగ్ టర్మ్ ఇది ఉండదు. ఇమ్మీడియట్ తను అన్నట్టుగా ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది చెప్పొద్దు, కానీ రిజల్ట్స్ మాత్రం ఇమ్మీడియట్ గా ఉంటాయి. మీరు చెప్పొద్దు రేపు పొద్దున్న తగ్గించేస్తాను, 4 రోజులు తగ్గించేస్తాను, షూర్గా తగ్గించేస్తాను అంటే అది మోసం. అలా ఎప్పుడు చెప్పండి. తగ్గిస్తారంటే నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పండి. ఎందుకంటే బట్ వచ్చిన ప్రాబ్లం ఏంటో మీకు తెలియదని చెప్తున్నాను. అంటే యాజ్ ఒక యోగా టీచర్లుగా మనకి దాంట్లో యాక్చువల్ ప్రాబ్లం మనకు తెలియదు. సో మీరు బ్యాక్వర్డ్, చాలా మంది బ్యాక్వర్డ్ బ్యాండ్స్ వేయాలి, ఫార్వర్డ్ బ్యాండ్స్ వేయకూడదు అంటారు. అది కూడా కరెక్ట్ కాదు. సో ఫార్వర్డ్ బెండ్స్ కూడా కొన్ని వేయాలి. సో ఎప్పుడు వేయకూడదు, ఎప్పుడు వేయాలి అనేది ఏంటంటే మీన్ ఈ నెర్వ్ ఉంది కదా, ఆ నెర్వ్ కంప్రెషన్ డిస్క్ మీద వెనక నుంచి పడుతుందా, పోస్టీరియర్ సైడ్, ఫార్వర్డ్ యాంటీరియర్ సైడ్ పడుతుందా ప్రెషర్ అనేది ఎలోపతి డాక్టర్స్ ఎంఆర్ఐ చూస్తే క్లియర్ గా చెప్తారు. అప్పుడు దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుని వాళ్ళ చెప్పిన మాటలు మనం విని ఆ కొన్ని నామెన్క్లేచర్ మనం నేర్చుకుని దాన్ని మన యోగా టీచర్ చెప్పాలి. అందు గురించి ఎప్పుడు కూడా డిఫరెంట్ గా తగ్గించేస్తాను అనే మాట. అంటే సార్ మీరు అన్నట్టు రూల్స్ ప్రకారంగా వెళ్ళకూడదు సార్, క్లయింట్ పెయిన్ ప్రకారంగా వెళ్ళాలని నా ఉద్దేశం. ఆవిడేంటంటే కొన్ని చెప్తారు, ఏ మోషన్ లో వెళ్తే పెయిన్ వస్తుంది, ఏవి వెళ్తే పెయిన్ రావట్లేదు, మనకి కొన్ని 1-2 ఆసనాలు చెప్తే మనకు అర్థమైపోద్ది వాళ్ళ పరిస్థితి ఏంటా అని. సో దానికి రిలేటెడ్ గా మనం సిరీస్ ఆఫ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే తొందరగా సెట్ అయిపోతారు. రూల్స్ ప్రకారంగా వెళ్తే ఏ ప్రాబ్లం కి సెట్ కాదు, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. పురుషం వీక్ష్య ఆయుర్వేదంలో ఏంటంటే ప్రతి వ్యక్తి యునిక్, నాట్ డిఫరెంట్ ఆర్ సెపరేట్, ఈజ్ యూనిక్. ఆ బాడీ కండిషన్ యూనిక్ గా ఉండదు. ఆ యూనిక్నెస్ మనం గౌరవించాలి, అర్థం చేసుకుని వాళ్ళ ప్యాటర్న్ లో మనం మీరందరూ కరెక్ట్, వాళ్ళని బట్టి మీరు తప్పించి మీకు నాలెడ్జ్ ఉంది కదా అని చెప్పి అన్ని వాడేయకూడదు. నెవర్. అలాగే ఒక పేషెంట్కి చెప్పినట్టు 2 పేషెంట్కి చెప్పకూడదు. మేబీ క్లయింట్ ఏదో పేరు వాడండి. సో నేను డాక్టర్ కాబట్టి నాకు ఆ పదం వచ్చేస్తే ఎనివే ఒకళ్ళు చెప్పినట్టు 2 వాళ్ళకి కాదు, వాళ్ళ ఇందాక ఆవిడ చెప్పింది కరెక్ట్, ఎవరి అవసరాన్ని బట్టి. ఎందుకంటే ఆ డిస్క్ వెనక నుంచా ముందు నుంచా కంప్రెషన్ ఎట్ వచ్చింది, డీజనరేషన్, స్టెనోసిసా, చాలా ఉంటాయి పదాలు. ఆ పదాలు తెలుసుకున్న తర్వాత వెళ్ళాలి. అందుకని మెల్లగా వెళ్ళండి. తగ్గించేస్తాను, నా దగ్గర వండర్ రెమెడీ ఉంది, 100 మంది తగ్గించాను పేపర్లో టీవీలో చెప్తా ఉంటారు. అదే తమ్ముని చూస్తే నమస్కారం పెట్టాలనిపిస్తుంది. పాపం వాళ్ళ నిజంగా చదివే వాళ్ళందరూ కూడా, చూసే వాళ్ళందరూ ఎంతో నమ్మకంగా వెళ్ళిపోతారు. అక్కడ జరిగేది ఏమి ఉండదు. ఈ ఒక్క ఆసనం చాలు, నడుము నొప్పి మటు మాయం అని కూడా ఏదో రాస్తాడు. అది ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు, అది కరెక్ట్ కాదు. ఒక డాక్టర్ గారు నేను చెప్తున్నా, వాళ్ళు చెప్పాడు ఎవరో డాక్టర్లు ఉంటారు దాంట్లో, వాళ్ళకి అనాటమీ తెలియదు, ఫిజియాలజీ అసలు తెలియదు, అసలు పేషెంట్ ఎప్పుడు చూసే ఉంటారు. అయినా సరే తెల్లబట్టలు వేసేసుకోవడం, వచ్చేయడం, మైక్ పట్టుకోవడం, మాట్లాడేసాం. ఎనివే దాని గురించి మనకు ఎక్కువ డిస్కషన్ అనవసరం. సో సక్సెస్ స్టోరీస్ ఇంకేమైనా చెప్పండి, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మెల్లగా మనకు టైం అయిపోతుంది, కంక్లూడ్ చేశాను. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, నా పేరు దీపా సార్, నాది అనంతపురం సార్. బ్యాక్ పెయిన్, సయాటిక్ ప్రాణాయామ ఒకసారి చెప్తారా సార్? నాది ఫస్ట్ క్లాస్ సార్, అందుకని అడుగుతున్నాను. ఓకే, మీకు యోగా పరిచయం ఉందమ్మా?
సార్ 2019లో నాకు యోగా పరిచయం అయింది సార్. నేను యోగాలో పోలీస్ డిపార్ట్మెంట్ సార్. నేను నేషనల్ మెడలిస్ట్ సార్. నేను ఓ ఎక్సలెంట్. యోగా మీరు ఆల్రెడీ టీచ్ చేస్తున్నారు అవునా? నేషనల్ టీచ్ చేస్తా సార్. రెగ్యులర్ గా టీచ్ చేస్తా సార్. So, నాకే yeah, కొంచెము good. అంటే ఎక్కువ ఎక్సర్సైజ్లు అంటే నేషనల్ కాంపిటీషన్ అయినప్పుడు ప్రిపరేషన్ ఎక్కువ అవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ కూడా లైట్ గా ఉంది సార్. నాకు కొంచెం ఈ ఎక్సర్సైజ్లు చేతి బంధాసన భుజంగాసన చేస్తే తగ్గిపోతుంది, కానీ ప్రాణాయామ చేయాలనేది తెలియదు సార్ నాకు. అందుకే అడుగుతున్నాను. సో ప్రాణాయామంలో బాహ్య కుంభకం అని ఉంటుంది. బాహ్య కుంభకం రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. బాహ్య కుంభకం మీకు తెలిసిన ఉంటుంది. గాలి వదిలేసి కుంభకమా సార్? గాలి వదిలేసి మేబీ 10, 15, 20, 30 అలా మెల్లగా sir. పెంచుకుంటూ అంటే బాహ్య కుంభకం అనేది పెయిన్ తగ్గిస్తుంది అనేటటువంటిది బియాండ్ డౌట్ ప్రూవ్ అయిన విషయం. బియాండ్ డౌట్ ప్రూవ్ అయిన విషయం. చాలాసార్లు సైంటిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బాహ్య కుంభకం ఎక్స్ప్లెయిన్ చేశాను. నిశ్శేష రేచక ప్రాణాయామ నిశ్శేష రేచక ప్రాణాయామం అని చెప్పినప్పుడు దాంట్లో బాహ్య కుంభకం చేసినప్పుడు మీ ఎక్కడైతే డీజనరేషన్ ఉందో ఆ డీజనరేషన్ మళ్ళీ రీజనరేట్ అయ్యేలా చేసేటటువంటి గుణం ఆ బాహ్య కుంభకానికి ఉంది. దాన్ని స్టెమ్జెల్ మైగ్రేషన్ అంటారు. స్టెమ్జెల్ మైగ్రేషన్ జరిగి అక్కడ మీకు నొప్పి తగ్గడానికి ఛాన్సెస్ ఉంది. ఎస్ గుడ్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. నెక్స్ట్ ప్లీజ్. సో నెక్స్ట్ మనం యోగా థెరపీ క్లాస్ మేబీ నెక్స్ట్ సండే అంటే నెక్స్ట్ సెకండ్ సండే ఉండకపోవచ్చు. నెక్స్ట్ టాపిక్ ఏం పెడితే బాగుంటుందండి? ఆల్రెడీ మీరు ఎప్పటి నుంచో చెప్తే మనం డిస్కస్ చేసుకోవడానికి వీలుగా నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఉంటుంది. సార్ చిప్పులు అరుగుదల వాటికి సంబంధించి పెడతారా సార్? మోకాళ్ళు గుజ్జు అరుగుదల, చిప్పల అరుగుదల అవి ఉన్నాయి కదా సార్, అది పెట్టండి సార్. ఓకే. అంటే యోగాలో సక్సెస్ రేట్ నడువు నొప్పుకున్న సక్సెస్ రేట్ దాంట్లో లేదు. మళ్ళీ క్లియర్ చెప్తాను. తగ్గించవచ్చు. ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటే మంచిది. యా నెక్స్ట్ డెఫినెట్ గా మాట్లాడు. జ్యోతి అనే అమ్మాయి కూడా నన్ను అడిగింది. నాకు పొద్దున పాప మెసేజ్ పెట్టింది, సార్ నేను ఇవాళ ఉండట్లేదు, నాకు ఒకసారి దాని గురించి చెప్పరా అని చెప్పి చాలా రోజులు అడుగుతుంది. అమ్మాయికి ప్రామిస్ చేశాను యోగా థెరపీ సెషన్ వస్తుంది, దాంట్లో మాట్లాడుకుందాం డిసీజెస్ గురించి అని చెప్పాను. సార్ అదే సార్, నేను ట్రెక్కింగ్ వెళ్తాను కదా సార్, ఆ ట్రెక్కింగ్ లో వెళ్ళడం వల్ల నాకు రైట్ లెగ్ కొంచెం అరిగింది సార్ అటువైపు. అది కొంచెం ఎట్లా అన్నది మాట్లాడతాం. బట్ నన్ను మాత్రం ఎక్కువ నేను దానికి ప్రామిస్ అంటే డెఫినెట్ గా సక్సెస్ రేట్ దాంట్లో తక్కువ ఉంటుంది, బట్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. మాట్లాడుకుందాం. యా నెక్స్ట్ ప్లీజ్. ఎనీ క్వశ్చన్స్? థ్యాంక్ యూ సార్. 13 క్వశ్చన్స్. ఓకే. సక్సెస్ స్టోరీలు చెప్పట్లేదు కానీ మామూలు మాట్లాడండి. క్వశ్చన్స్? ఎస్ సార్. నమస్తే సార్. కొంచెం పోస్టర్స్ ఇంకోసారి పెట్టండి సార్. లోయర్ బ్యాక్ ఫోటో తీసుకుంటాను సార్. నేను యాక్చువల్ గా దాన్ని క్లోజ్ చేసేసాను. సరే సార్. నమస్తే సార్. చెప్పండి. నా పేరు సుజాత అండి. చెప్పండి. ఎక్కడ పుట్టినారు? వచ్చేసారు అమెరికా నుంచి? జోహన్నస్బర్గ్, సౌత్ ఆఫ్రికాలో ఉన్నా. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చేసారా? అక్కడ ఉన్నాండి. అక్కడ ఉన్నారా? గుడ్. చెప్పండి. నాకు నడుము నొప్పి ఉండేది. యోగా స్టార్ట్ చేశాక బాగా తగ్గిందండి. అసలు లేదు. ఎప్పుడైనా స్ట్రెయిన్ అయితే అలాంటప్పుడు వస్తుంది. మీరు పోస్టర్స్ కాదు, ఒక్క నిమిషం తిప్పేసి మీరు అవి పోస్టర్స్ కాదు, అవి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్. అవి కావాలా మీకు? అదే సార్. అదే అవును సార్. అవును సార్. అవి ఎందుకంటే వాటికంటే వందల రెట్లు మంచి ఆసనాలు ఉంటాయి మన దగ్గర. ఉన్నాయి సార్, చేస్తున్నాం సార్. కొన్ని ఎక్స్పోజ్ చేయాలి సార్, దానికి కొంచెం. అలాగే నేను మళ్ళీ బ్యాక్ వెళ్తాను. మళ్ళీ దానికి అమ్మ చెప్పండి సుజాత గారు. అదేనండి, యోగా స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు బ్యాక్ పెయిన్ అనేది లేదండి. అది అంతే. ఇది విజయ్ కాదో నాకు తెలీదు. నా వరకు హ్యాపీ. విజయ్ కాదంటే మరి విజయ్ కాదండి అది. థ్యాంక్స్ టు యోగా. కరెక్ట్. గుడ్. ఇంకా సార్ నమస్తే సార్, నేను శ్యామని మాట్లాడుతున్నాను సార్. శ్యామ్ చెప్పండి. అదే బ్యాక్ పెయిన్ కి సంబంధించి మాట్లాడదామనండి. విజయ్ కాదా? చెప్పండి. శ్యామ్ సుందర్ అండి. విజయ్ గారు చెప్తారా అన్న? విజయ్ గాథ చెప్పండి. శ్యామ్ చెప్పండి.
అదే బ్యాక్ పెయిన్ యోగాలోకి రాకముందు కొంచెం బ్యాక్ పెయిన్ ఉండేది. అది యోగాలో ఆసనాలు వేయడం తర్వాత అశ్విని ముద్ర చేయడం వల్ల బాగా తగ్గిందండి. అది చెప్తామని అంతే. అంటే కుడివైపు మొత్తం పార్శ్వ నొప్పిలాగా, అంటే పైనుంచి కింద దాకా నొప్పి వచ్చేది. ఆ నొప్పి మొత్తం కూడా ఈ అశ్విని ముద్ర, బాహ్య కుంభకం, అంతర్ కుంభకం, తర్వాత మన ఆసనాలు ఉన్నాయి కదా సార్, అవన్నీ అదే అదే అంటే మన అంటే మరి మీ ఏంటో చెప్పండి, నా ఏంటో నేను నా సక్సెస్ స్టోరీ నేను చెప్పండి. అదే సార్, భుజంగాసన, గోదావరి అంటే మనకు అది అలవాటు లేదండి. మనకంటే అది మాట్లాడే అలవాటు. అయినా గోదావరి, నేను గోదావరి, పర్వాలేదు చెప్పండి. మీ సరదా భుజంగాసన, ధనురాసన, తర్వాత సేతుబంధాసన, తర్వాత కందరాసన, వీటి వల్ల బాగా తగ్గిందండి అవి వేయడం వల్ల. తర్వాత ఎక్స్టెన్సివ్ గా అర్ధ చక్రాసన చేయడం వల్ల కూడా బాగా తగ్గిందండి. అది చెప్తామని. వెరీ నైస్ సార్. చిన్న ప్రపోజల్. మీరు అన్నట్టు వేరే కంట్రీస్ లో దాదాపు చాలా మందికి ఉంటుంది బ్యాక్ పెయిన్ అన్నారు. ఇండియాలో ఎంతమంది ఉంటుంది సార్ ఉంటే యావరేజ్ గా? ఇందా చెప్పాను మీకు ఇండియన్ స్టాట్స్ కూడా ఇచ్చారండి. ఎంత ఉండొచ్చు అంటే 30% ఉంటుంది సార్. 30% చాలా ఎక్కువ అండి. 30% ఉండదు, ఎక్కువే. ఓకే 30 అనుకున్నాం సార్, తక్కువ అనుకున్నాము. నేను అన్నది ఏంటంటే ఎవరైనా యోగా టీచర్లు ఒక టీమ్ గా కలిసి ఒక టౌన్ తీసుకొని ఆ టౌన్ లో క్యాంప్ పెడదామంటే మీరు మనం కలిసి వాళ్ళంతా కలిసి క్యాంప్ లాగా ఏర్పాటు చేసి, వాళ్ళు ఒక 5 మంది ఉన్నారు అనుకున్నా, ఆ టౌన్ లో అందరూ కలిసి ఒక క్యాంప్ ఏర్పాటు చేసి యోగా ద్వారా తగ్గుతుందని ఒక ప్రచారం తీసుకొచ్చి చేస్తే వాళ్ళకి క్లాస్కి వచ్చే వాళ్ళు పెరుగుతారు. రిజల్ట్ ఓరియంటెడ్ గా మనం ఖచ్చితంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూపించవచ్చు. బాగుంటుంది ప్రాసెస్ ప్రకారం చేస్తే. ఎవరైనా ముందుకు వస్తారా? దిస్ ఇస్ ఇది ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు. హియర్ ఆర్ సమ్ స్టాటిస్టిక్స్ ఆన్ బ్యాక్ పెయిన్ ఇన్ ఇండియా. ప్రివలెన్స్ అబౌట్ 48%. 48% of Indians experience low back pain at some point of their life. The prevalence of LBP is higher in India than in other ethnic populations and globally. జెండర్ మామూలుగా స్త్రీలు ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకి 86% స్త్రీలు ఉన్నారు. సో ఏజ్ రావచ్చు. ఎలిమెంటరీ వర్కర్స్. ఇది తిప్పేశ్వరమ్మ గారు, ఇది నాకు మళ్ళీ రావట్లేదు. ఓకే సార్. I don't know why ఏమైంది. యోగా టీచర్లు ముందుకు వస్తారా? ఇంకా సమాజంలో ఎక్కువగా ఉన్న సమస్యని అక్కడే ఒక ఆర్థోపెడిషన్ ఉంటారు, అక్కడే మనం ముఖ్యమైన డాక్టర్స్ ఉంటారు, అన్ని మనం అవకాశం తీసుకొని 3 days క్యాంప్, 5 days క్యాంప్, 1 week క్యాంప్ పెట్టి తర్వాత లోకల్ యోగా టీచర్ ప్రాక్టీస్ చేయించుకుంటారు. సో ఇవాళ చూడండి సార్, నేను చాట్ లో పెట్టాను సార్, స్క్రీన్ షాట్ తీసినవి. పెట్టండి. సో గుడ్. అలాగేనండి. మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, యోగాకి మీరు ఏ ఊరు రమ్మన్నా నేను రెడీగా ఉన్నా. నేను నా అంత ఖాళీగా ప్రపంచంలో ఎవరు ఉండను అనుకుంటాను. నేను ఏ భవబంధాలకు కొద్దిగా దూరంగానే ఉన్నా. సో కాబట్టి మీరు రమ్మంటే నేను ఎక్కడికైనా వస్తాను. సో కాబట్టి నేను నా వైపు నుంచి నేను రెడీ. మీ ఊర్లో బ్యాక్ ఎయిక్ గురించి ఒక వర్క్షాప్ పెడదాం అనుకుంటున్నాను సార్. మీరు వస్తారంటే వస్తాను. నాకు తెలిసి నేను చెప్తాను. నేను రెడీ. అలాగే పెళ్ళయ్య గారు చెప్తున్నారు ఒక ఆర్గనైజ్డ్ గా వెళ్దాం అంటున్నారు. ఎస్, ఐఎమ్ ఆల్సో రెడీ. ఒక టౌన్, ఏదో ఒక టౌన్ గా ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ ప్రచారమే యోగా టీచర్లకు బాగా ఉపయోగపడుతుంది. ఆ తగ్గిన వాళ్ళ ఇంటర్వ్యూ వచ్చి ప్రెస్ లో వచ్చింది అనుకోండి, మీతో యోగా టీచర్ అందరూ ఉపయోగం ప్రపంచం మొత్తానికి. దిస్ ఇస్ హౌ టు ప్రొపగేట్. దిస్ ఇస్ నైస్. ఇది ముగ్గురు మాట్లాడండి. మాట్లాడితే నాకు ఒక మెటీరియల్ చేస్తాను నేను. సార్ నమస్తే అండి పిల్లయ్య గారు. నేను అయితే రెడీ అండి, ఎక్కడైనా సరే. ఆయన అనేది మీ ఊర్లో పెడతారా అని? రాజమండ్రిలోనండి. ఓకే.
పెడదామండి. మీరు ఆర్గనైజ్ చేయగలరా అని అడుగుతాను. అక్కడ ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళు మొత్తం పట్టించుకోవాలండి. ఓకే పట్టించుకుంటే మనం చేయగలం. ఓకే ఓకే సరే అండి. అయితే రాజమండ్రి నేను అయితే గురుగారు రాజమండ్రి అయితే నేను కూడా వస్తాను గురుగారు. నాది మండపేటండి. నాది జయాలి. సార్ రాజమండ్రి అని చెప్పారు కదా, ఒకవేళ సార్ సపోర్ట్ నేను కూడా వస్తానండి. నాది మండపేట. మీరు అక్కడ రాజమండ్రిలో ఒకసారి మాట్లాడుకోనండి. రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం. మళ్ళీ నా తీపి గుర్తు ఇంటర్మీడియట్ అక్కడే చదువుకున్నాను నేను, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో. వన్ మంత్ కోర్స్ లాగా పెట్టుకొని ఫస్ట్ 3 days ఎక్స్పర్ట్స్ ఉండి ఎగ్జామ్ చేసి వాళ్ళకు కొన్ని ఆసనాలు లేదా మెథడ్స్ చెప్పించేసి లోకల్ టీచర్స్ కి వదిలిపెడితే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు. మళ్ళీ కంబైన్ లాస్ట్ సెక్షన్ పెట్టేసి వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేసాం అనుకోండి, టవర్ మొత్తం వైబ్రేషన్ వస్తుంది, మామూలుగా ఉండదు. కరెక్ట్, మీరు చెప్పింది చాలా బాగుంది పాయింట్. ఏదో మనం ఒకరు చెప్పుకుంటున్నాం పోతున్నాం అంటే వాళ్ళు ఎక్కడ చెప్పరు, ఎక్కడ ఇది చేయట్లేదు. ఇంకొక ఫైనల్ గా నా వైపు నుంచి టేక్ అవే ఉంటుంది కదా, ఇంకా మాట్లాడేది. నా వైపు టేక్ అవే ఏంటంటే, ఇవాళ క్లాస్ కి నా వైపు నుంచి నేను ఇచ్చేటటువంటి టేక్ అవే ఏంటంటే, సో నేను నా సక్సెస్ స్టోరీ చెప్పను. సక్సెస్ స్టోరీ చెప్పాలంటే అది వేస్ట్, అది పక్కన పెట్టేస్తే, మీరు ఒకవేళ యోగా టీచర్ అయ్యండి, మీ దగ్గర యోగాకి నడుము నొప్పికి వచ్చినప్పుడు తగ్గించమని అడిగితే మీరు ఏం చేస్తారని నన్ను అడిగితే నేను కొన్ని చెప్తాను. సో దానికి ఏంటంటే నాకు ఒక ఎక్స్పెరిమెంట్ మోడల్ కావాలి. ఎవరు చేస్తారు మోడలింగ్? నా మోహన్ అయితే బెటర్. మన మోహన్ ఏ స్టేజ్ లో ఉన్నా నాకు తెలియదు. సార్ ఇప్పుడు చేయమంటారా? ఓకే సార్. ఇప్పుడే నాకు లైవ్ మిగతా నాకు అంటే నా సక్సెస్ అంటే నేను యాజ్ సంథింగ్ లైక్ లో బ్యాక్ ఏక్ నేను ఎట్లా తగ్గిస్తాను. నా దగ్గర పేషెంట్ వస్తే నేను లో బ్యాక్ ఏక్ ఎట్లా తగ్గిస్తాను, ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉంటాయి, సో ఏ విధంగా ఆసనాలు వేయాలా సార్? అవునమ్మా. వస్తున్నాను సార్. ఒక 2 ప్రాపర్ డ్రెస్ చూసుకోండి, సార్. ప్రాపర్ ఏరియా చూసుకోండి. సో ఎవరైనా సరే 1 or 2 or 3 ఎవరైనా యోగా టీచర్ 2 seconds సార్, నేను వస్తాను సార్. అలాగే మీ పేరు చెప్పి మరి స్టార్ట్ చేయండి చేసేటప్పుడు. సార్ 1 second సార్. బాగుండు, రెడీగా లేవమ్మా? నా సక్సెస్ స్టోరీ అంటే చాలా, అంటే స్టేట్ లో చాలా పెద్ద పొలిటికల్ పేర్లు చెప్తే బాగోదు, చెప్పకూడదు, పేషెంట్ పేర్లు చెప్పకూడదు కూడా. టాప్ మోస్ట్ అనమాట, అంటే 2 పార్టీలు. సో ఇదర్ ఇన్ ప్రజెంట్ గవర్నమెంట్ ఆర్ ఎర్లియర్ గవర్నమెంట్ టాప్ 5 అనుకోండి. టాప్ 5లో దాంట్లో 3లో ఒకళ్ళు అనమాట. వాళ్ళకి నేను ఇద్దరికి ఒకటే సమస్య, ఇద్దరికి ఒకే సమస్యకి నేను స్టిల్ ఐఎమ్ నేను చెప్తానే ఉన్నా వాళ్ళకి. దే ఆర్ హ్యాపీ విత్ మీ. సో పేర్లు వద్దు కానీ తర్వాత నా స్టైల్ ఆఫ్ డీలింగ్ ఎట్లా ఉంటుంది లో బ్యాక్ ఏక్కి, అది కూడా తెలుసుకుంటే బెటర్ కదా. యాజ్ పర్ ది టెక్స్ట్ కూడా మనం నేర్చుకున్నాం, బట్ నా ఎక్స్పీరియన్స్లో నేను ఏం చెప్పుకుంటాను, ఏం చెప్తాను. కెమెరా ఆన్ చేసి రెడీగా ఉండండి త్వరగా ఎవరైనా. సో ఒకటి ఏంటంటే, లో బ్యాక్ ఏక్ వచ్చిన తర్వాత పూర్తిగా తగ్గిస్తాను, తగ్గిపోద్ది అనే 2 మాటలు మీ నోట్లోంచి రాకూడదు. ఎందుకంటే ఒకసారి లో బ్యాక్ ఏక్ వచ్చిన తర్వాత అది రిపీట్ అవుతుంది, రికరెన్స్ అంటాం. రెండోది, నడు నొప్పి వచ్చిన తర్వాత మెడ నొప్పి రావడానికి ఛాన్సెస్ ఆర్ 80%. మీరు నడు నొప్పి ముందు వస్తే మెడ నొప్పి తర్వాత వస్తుంది. ఒకవేళ మెడ నొప్పి ముందు వస్తే నడు నొప్పి తర్వాత వస్తుంది. రెండింటికి బికాజ్ పెద్ద కొడుకు చెప్పాను కదా, శరీరానికి పెద్ద కొడుకు స్పైన్, వాడి మీద పడుతుంది, మెడ మీదనే పడుతుంది, కిందనే పడుతుంది. మైక్ ఆన్ చేసుకోండి, కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకుంటే నేను ఇచ్చేస్తాను, మిమ్మల్ని స్పాట్ లో పెడతాను. అండ్ షీస్ జయ అండ్ 1 more. నెక్స్ట్ ఇంకెవరు వచ్చారమ్మా? సావిత్రి రెడీనా?
సావిత్రి గారు సార్ అయిపోయింది రెడీ సార్. సార్, నేను రెడీ సార్. ఇట్స్ నైన్. మరి ఆన్ చేయండి కెమెరా. ఆన్ చేశాను సార్. యా, ఇద్దరు ఓకే. సో మీ అందరికి కనిపిస్తున్నారండి వీళ్ళిద్దరు? అది చెప్పండి నాకు ఫస్ట్. ఎస్ సార్ నో కనిపిస్తున్నారు సార్. సో కనిపిస్తుంటే ఓకే, నేను అసలు ఎట్లా మొదలు పెట్టిస్తాను అంటే మీరు కూడా ఫస్ట్ కనిపిస్తే బాగుంటుంది సార్. నేను అవసరం లేదండి. ఓకే, నేను నా మాట వినిపిస్తే చాలు. శభాసనకు వచ్చేసండి. ముందు ఏం చెప్పాలంటే మీరు ఒక బ్యాగ్ అంటే నేను రెండు రకాలు. ఒకటి ఏంటంటే ఇంట్లో మీరు ఏం చేయాలి, ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత ఏం చేయాలి, రెండు చెప్తాను. ముందు ఇంట్లో మీరు ఒకవేళ లో బ్యాక్ పేషెంట్ అయ్యి ఉంటే వాళ్ళకి ఇంట్లో కూడా చెప్పాలి. ఇంట్లో లేచిన వెంటనే చెప్పండి, మీరు నిద్ర లేచిన అంటే మంచం దిగొద్దు అని చెప్పండి ఫస్ట్. ఏంటది? నిద్ర లేచిన వెంటనే మంచం దిగొద్దు. శవాసనకు వచ్చామా సావిత్రి? ఏది మంచం దిగకూడదు. దిగకుండా ఏం చేయాలంటే జాగ్రత్తగా అంటే వార్మప్స్ లాగే ఉంటాయి. వార్మప్స్ అంటే ఇంటి దగ్గర చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే కాళ్ళు ఉత్తాన పాదాసన పైకి లేపి లెఫ్ట్ రైట్ పైకి కిందకి, పైకి కిందకి 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే రైట్, చాలు, రిలాక్స్ అయిపోయి. ఈ అమ్మాయి నాకు జయ నాకు ఇంతకుముందు క్లాసులు వచ్చినట్టుంది కదా, రెగ్యులర్ యోగా ఆసనాల క్లాసులకు వచ్చావు కదమ్మా జయ? యా, గుడ్. ఈ ఉత్తాన పాదాసనం తర్వాత ఏంటంటే పవనముక్తాసనం, సింగిల్ లెగ్. ఒక్కొక్కటి 1 మార్చి, 2 మార్చ, ఎక్సర్సైజ్ లాగా 2 3 సావిత్రం 4, అలాగా 5 చేయండి, 6 7 స్పీడ్గానే ఎక్సర్సైజ్ చేసేసేయండి, ఏం పర్లేదు. ఓకే గుడ్. ఈసారి ఉత్తానం పవనముక్తాసనం కొద్దిగా డిఫరెంట్గా చేయండి. పాదం మీద కాలు పెట్టండి, మోకాళ్ళు పాదం పెట్టండి. ఎస్, మోకాళ్ళ మీద పాదం పెట్టండి. మోకాలు మడవమ్మ సావిత్రి. ఈ పాదం ఉంది కదా, రైట్ లెగ్ లెఫ్ట్ ఫుట్ అలా పెట్టుకోవాలి. లెఫ్ట్ ఫుట్ మోకాలు పెట్టమ్మా, లెఫ్ట్ ఫుట్ మోకాల మీద, ఏదైనా పర్లేదు. మోకాలు మడువు కిందది ఆ కాలు పైకి లాగాలి. ఈ పాదం పెట్టి జయ మోకాలు మడిచింది కిందది, కింద కాలు పైకి మడవమ్మ. చేయి పంపించు, చేత పట్టుకో, కింద కాళ్ళు రైట్ దగ్గర లాక్కో. సో దిస్ ఇస్ ది మోస్ట్ నడువు నొప్పి ఉన్న వాళ్ళ చేత మీరు ఆసనం కింద వేస్తారో ఎక్సర్సైజ్ కింద చేస్తారో ఇది చేసినప్పుడు తల కూడా పైకి లేపొచ్చమ్మా. ఇది ట్రై చేయండి. పవనముక్తాసనం లాగా ఉంటుంది కానీ ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది పైరిఫార్మిస్ అని చెప్పేసి ఒక మజిల్ ఉంటుంది. ఈ పైరిఫార్మిస్ మజిల్ అనేది స్టిఫ్ అయిపోతుంది లో బ్యాక్ ఏక్ లో. దాన్ని కరెక్ట్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ ఆసనం మార్చమ్మ రెండో వైపు. ఇది చాలా ఇంపార్టెంట్ నడుము నొప్పిని తగ్గించుకోవడం. ఇది నా సక్సెస్ స్టోరీలో ఇది ఒకటి. మోకాలు దగ్గర తెచ్చుకో, ఇంకా అమ్మా పైకి లేపు. అది ఆ పాదం ఉండగానే మోకాలు లేపాలి. అది ఓకే. ఈ రకంగా ఆసనం కింద వేయచ్చు. అంటే ఆసనం అంటే కాసేపు అలా ఉండిపోవడం, పోస్చర్ అంటాం, అలాగే ఎక్సర్సైజ్ లో చేయడం. ఓకే గుడ్. తీసేయండి. మోకాళ్ళు మడిచి అరకాళ్ళ నేల మీద ఉంచండి. ఓకే, ఇంకొక ఎక్సర్సైజ్ చెప్తాను చూడండి. ఈ మోకాలు ఉంది కదా, లోపలికి పంపించండి. ఇలా ఇదిగమ్మ చూడండి, ఇలాగా కాదు, అరికాడ గ్యాప్ ఇవ్వండి. తర్వాత వస్తుంది. కాళ్ళ మధ్యలో గ్యాప్ ఇచ్చి మోకాలు మడి లోపలికమ్మా. కరెక్ట్. అటు మళ్ళీ అటు ఇటు. గుడ్. ఇది కాదమ్మా సావిత్రి. ఒకసారి జయాన్ని చూడు ఒకసారి. జయాన్ని చూడు. మార్చమ్మా. 1 2 రైట్. దాని పేర్లు నాకు తెలియదు, రకరకాల మంది రకరకాల పేర్లు పెడతారు. ఐ డోంట్ నో ద నేమ్స్. ఓకే, ప్రొసీజర్ అది. ఓకే, అలాగే హెడ్ రైట్ సైడ్ ఇట్లా రావాలి సార్. తల తిరగకపోయినా ఓకే పర్వాలేదు. సో ఈ రకంగా చేయించండి ఫస్ట్. అంటే మోకాలు బాగా లోపలికి వెళ్ళాలి. సో నెక్స్ట్ ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు
జఠర పరివృత్తాసనం ఉంది కదా, చేతులు తల కింద, మోకాళ్ళు తల కింద, చేతులు తల కింద, మోకాళ్ళు మడవండి, పొట్టలో తెచ్చుకోండి. సో యా రోల్ 1 అటు ఇటు, తలకు వైపుకి మోకాళ్ళు ఇంకొక వైపు, తల ఇటమ్మా నన్ను తల నా వైపుకి, మోకాళ్ళు అటువైపుకి, ఆపోజిట్ ఉండాలి. తల ఇటువైపు తిప్పు మరి. ఇప్పుడు మార్చు, ఆపోజిట్. ఎస్, ఇంకా మోకాళ్ళ పొట్టలోకి పాదాల మీద ప్రెషర్ తీసేసాయి. ఎస్, 1 2 టర్న్ చేయండి, స్పీడ్గా టర్న్ చేయండి. సో ఈ రకంగా 10 వేయండి. ఓకే, ఎస్, చాలు. దీన్ని చాలా రకాలుగా చేయొచ్చు. ఇంకోటి చెప్తాను చూడండి. ఇది జఠర పరివృత్తాసనం చేస్తారు. ఈసారి ఏం చేస్తారంటే మోకాలు తీసుకుని ఇందాకలా చేశారు కదా, పాదం తీసుకొచ్చి మోకాలను పెట్టండి. మోకాలు మడిచి ఒక పాదాన్ని ఇంకో మోకాలు పెట్టండి. కింద మోకాలు పైకి లేపేసేయండి అదే పాదాన్ని. ఎస్, ఇప్పుడు ఏం చేస్తారంటే చేతితో పట్టుకున్నారు కదా, అటు ఇటు ఆ చెయ్యి అక్కడ, ఓ చెయ్యి అమ్మా, రెండో మోకాలు కూడా పట్టుకో, చెయ్యి ఇటు ఇటు ఇలా. పిల్లల్ని ఎత్తుకుంటామే ఇలా అలా. రోల్ చేయి. అది సావిత్రి కరెక్ట్. రోల్ చేయాలి. తల తిప్పసలు లేదు. కాదు కదమ్మా, పాదం తీసుకెళ్ళి మోకాలను పెట్టు. ఇందా చేసావు కదా. ఇప్పుడు ఒక చెయ్యేమో ఆ మోకాలను పెట్టు, వద్దు లోపల నుంచి కాదు, బయట. రోల్ చేయి, ఇటు ఇటు ఇలా రోల్ చేయి. గుడ్, రోల్ చేయి. తల దగ్గర అవసరం లేదు, రోల్ చేయి. గుడ్, రోల్ చేయి. ఆపోజిట్ లెక్క రోల్ చేయి. గుర్తుపెట్టుకుని ఇవన్నీ కూడా నడుము నొప్పికి వాళ్ళ ఇంటి దగ్గర మంచం మీద చేసామని చెప్పండి. ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత మరి మీరు వేరు చెప్పి తిరగాలి. ఓకే చాలు. ఒక కాలు చాపండి, ఒక కాలు మడవండి. జఠర పరివృత్తాసనమే. ఓకే, మోకాలు ఎటువంటి తెచ్చేసుకోండి. మా రైట్కి, మోకాలు రైట్కి. పాదం మోకాలు మీద పెట్టమ్మా, అరికాలు పాదం మీద పెట్టు. చాపేసే కాలు, ఒక కాలు చాపే. అది అటువైపు తిప్పు, మోకాలు తలెటు తిప్పు, మార్చు. కాలు మార్చమ్మా, ఈ కాలు చాపే, ఇటువైపు తిరుగు, తలటి తిప్పు. ఈ రకంగా చేయండి. గుడ్. రెండోది. నెక్స్ట్ మూడోది. సో ఈసారి ఏం చేస్తారంటే ఒక కాలు చాపేయండి, ఒక కాలు పూర్తిగా పైకి లేపండి, ఉత్తాన పాదాసనం లాగా. ఉత్తాన పాదాసనం పైకి. సో ఇందాక సింగిల్ లెగ్, ఇందాక చాపిన కాలు అలాగే ఉంచండి, లేపిన కాలు పక్క తీసుకురండి. ఇటు నా వైపు తీసుకురండి. అమ్మ ఇటువైపుకి. ఈ చేతితో పాదం పట్టుకో. సార్ స్పాట్ లైట్ పెడతారా సార్? స్పాట్ లైట్ లో ఉన్నారు కదా వీళ్ళందరూ? లేరండి. ఉన్నారమ్మా, ఇద్దరు పిన్ చేశాను కదా. మిగతా వాళ్ళు కనిపిస్తున్నారమ్మా? ఉన్నారు సార్, కనిపిస్తున్నారు. దెన్ ఫైన్, వదిలేసేయండి. సో ఈ చేత్తో పట్టుకోవాలమ్మా సావిత్రి. కాదు ఈ చేత్తోటి. రైట్. సో ఆపోజిట్కి వెళ్ళండి. ఈ కాలు చాపండి, ఆ కాలు మడవండి, పైకి లేపండి, అలా వెళ్ళండి. ఇది ఒక ఉత్తాన ఇది కూడా జఠర పరివృత్తాసనం లాంటిదే. పూర్తిగా పాదం ఈ రకంగా చేతితో పట్టిన పాదాన్ని దగ్గరికి లాక్కోవాలన్నమాట. లాక్కునే కొద్దీ కూడా మీ నడుము మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. మీకు అర్థమైందని చెప్పేది? ఓకేనా? రండి. కందరాసనాకు రండి. పెల్విక్ లిఫ్ట్ అన్నా కదా ఇందాక. మోకాళ్ళు మడవండి, అరికాళ్ళు దాని మీద ఉంచండి. లిఫ్ట్ యువర్ బ్యాక్ అప్ అండ్ డౌన్. 1 కిందకి, 2 3 10 టైమ్స్ చేయండి. ఓకే, దీన్ని మార్చి చెప్తాను చూడండి. ఒక మోకాలు నేల మీద అరికాలు నేల మీద ఉంచండి, ఇంకొక అరికాలు పాదం మీద పెట్టండి. పాదం మీద సారీ నాకు అయిపోయింది, నా శక్తి అయిపోయింది. మోకాలను పెట్టండి. ఇప్పుడు లేపండి. ఈ పాదం జయ లేపుంచమ్మా, లేపుంచు. ఈ మోకాలు ఉంది కదా, మోకాలు నేల వైపు తెచ్చుకెళ్ళాలి. ఫ్లాట్ చేయి. నా వైపు మోకాలు నా వైపు లిఫ్ట్ చేయి. నడుము లిఫ్ట్ చేయి. కందరాసనం చేతులు కింద పెట్టుకోమ్మా, నడుము మీద పెట్టుకో. చేతులు నడుము పైకి తోసి ఈ మోకాలు నేల వైపు ఫ్లాట్ చేసుకో. గుడ్. నేల మీద రాకూడదు, గాల్లోనే ఉండి నేల వైపుకి ప్యారలల్ గా చేసుకో. గుర్తుపెట్టుకోండి, నేను 2 గంటలకు వాగుతున్నాను కదా, నాకు అయిపోయింది, శక్తి అయిపోయింది.
ఆపోజిట్ చేయండి. ఇది అర్థమైంది. ఇది చాలా మంచి ఎక్సర్సైజ్. లిఫ్ట్ చేయమని, లిఫ్ట్ చేయాలి బ్యాక్ ని. సావిత్రి నువ్వేం చేయాలంటే ఈ పైకి లేపమ్మా, దాన్ని లేపినట్టు లేపి, ఇప్పుడు రైట్ నీ ఉంది కదా, రైట్ ని మేక్ ఇట్ ప్యారలల్, రైట్ మేక్ ఇట్ ప్యారలల్. ఇంకా దట్స్ రైట్. ఇప్పుడు మీ బ్యాక్ మీద ప్రెషర్ చూసుకోండి ఎంత ఉందో. అర్థమైందా? ఇది నిద్ర లేచిన వెంటనే అటువైపు ఈ కాలు ఆ కాలు నొక్కు, కిందకి నొక్కమ్మా. గుడ్, ఎక్సలెంట్, రిలాక్స్. ఇది శవాసన నుంచి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పొచ్చు. ఇంకా తాడాసనాన్ని మార్చి చెప్పొచ్చు. ఓకే, పక్కన పెట్టేసి బోర్లో పడుకోండి. నడుము నొప్పి ఉన్నప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే 5 to 10 minutes మంచం మీదే, వితౌట్ గోయింగ్ టు బాత్రూమ్, ఇక్కడే చేసామని చెప్పండి. అన్నీ కూడా మోకాళ్ళు పైకి పైకి లేపండి. మీన్ మోకాళ్ళు మడవండి. 1 2 మోకాళ్ళు ఒక్కొక్క పాదం తీసుకొచ్చి మడమ తీసుకొచ్చి పెరిగిన దాకా ఇచ్చండి. 1 2 ఒక్కొక్కటి 2 3 4 5 6 7 8 9 10. అరికాళ్ళు పైన ఉంచండి. 2 కాళ్ళు ఒకేసారి చేయండి. 1 ఒకేసారి 2 3 4 5 6 7 8 9 10. అరికాళ్ళు పైన ఉంచండి. పాదాలు క్రాస్ చేయండి. పైనుంచి పాదాలు క్రాస్ చేయండి. 1 మార్చండి, మార్చండి. 2 3 గుడ్ 4 5 6 7 8 9 10. అరికాళ్ళు పైన ఉంచండి. ఒక పక్క పడండి, నా వైపుకి కాళ్ళు 2 అటువైపు తీసుకెళ్ళండి. 2 1 2 ఎస్ 3 4 గుడ్. సావిత్రి కరెక్ట్ చేస్తుంది. 5 6 7 8 9 10 గుడ్ 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 గుడ్. నప్రవనాసనం. 2 చేతులు ముందు చెప్పండి. లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపండి, రైట్ లెగ్ పైకి లేపండి, తల పైకి లేపండి. ఎస్ జయ. లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ పైకి పైకి, స్ట్రైట్ స్ట్రైట్, తల ఆపోజిట్స్ ఆపోజిట్. ఓకే, మార్చండి. 1 మార్చండి. 2 3 4 5. ఇవన్నీ కోర్ మజిల్స్. ఇందాక అనుకున్నా కోర్ మజిల్స్ అనుకున్నా, ఇది ఎంత మాట. ఎస్. నెక్స్ట్ శశాంకాసనకు వచ్చేసేయండి. గుర్తుపెట్టుకోండి, శశాంకాసనంలో ఏముంది సార్, అసలు ఏముంది, రిలాక్స్ అనుకుంటామా? కాదు కాదు కాదు. నడుము నొప్పున్నప్పుడు శశాంకాసన ఎంత బాగా పనిచేస్తుందంటే, నేను 40 మార్కులు శశాంకాసనగా వేస్తాను. మీరు చేతులు వెనక్కి పంపించమ్మా, చేతులు వెనక్కి పంపించే, కిందకి నేల మీదే, నేల మీదే, నేల మీద పెట్టి చేతులు వెనక్కి, పాదాల దగ్గర చేతులు, కాళ్ళ మధ్యలో స్పేస్ ఉంచుకోండి. సావిత్రి చేతులు నేల మీద పెట్టమ్మా. అంతే అంతే అంతే. కాళ్ళ మధ్యలో స్పేస్ ఉంచండి. నుదురు నేల మీద తెచ్చుకోమ్మా జయ. నుదురు నేల మీదకి. ఎస్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ మార్జాలాసనం. ఇది అందరూ చేస్తారు, బట్ చాలా ఇంపార్టెంట్ కూడా. యా, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్. అది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. ఎస్. 1 ఎంటైర్ స్పైన్ మూవర్. 3 4 5 6 7 8 9 10. వ్యాఘ్రాసన. తలపైకి, లెఫ్ట్ లెగ్ పైకి, తలపైకి, లెఫ్ట్ లెగ్ పైకి మార్చండి. 1 ఫార్వర్డ్ వద్దు, రెండో కాదు, బ్యాక్వర్డ్ బెడ్. 2 ఎస్ 3 4. తల తిప్పొద్దమ్మా, తల తిప్పొద్దు, తల స్ట్రైట్. తల తిప్పితే మళ్ళీ ప్రెషర్ పడుతుంది ఎక్కువగా. 6 7 8 9 10. రిలాక్స్. ఇంకా ఉన్నాయి, శశాంకాసనంలో నుంచి చేసే ఉన్నాయి, మార్జాలాసనం నుంచి చేసే ఉన్నాయి, భుజంగాసన, సర్పాసన, ఇవన్నీ కూడా చాలా చేయొచ్చు. సో ఇవి ముందుగా మీరు మీ దగ్గరికి ఎవరైనా వస్తే, అమ్మ మీరు ఇంటి దగ్గర రోజు చేసేసుకోండి, మంచం మీద లేచిన వెంటనే, నిద్ర నుంచి లేచిన వెంటనే మంచం తెక్కకుండా చేసేసుకోండి, బాత్రూమ్ కడగకుండా చెప్పండి. అలాగే పడుకునే ముందు రాత్రి ఒకసారి మళ్ళీ చేయమనండి. భోజనం చేయడానికి ముందు చేస్తే బెటర్, లేదు భోజనం చేసేస్తే ఆఫ్టర్ 2 hours డిన్నర్. నేను మాట్లాడేది డిన్నర్ 2 hours తర్వాత చేయమని చెప్పండి. వీటిని మీ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఆసనాలు చెప్పుకోండి.
ఇంచుమించు వీటినే ఆసనాల కింద చెప్పండి. ఓకే, అలాగే ఇంకోటి మర్చిపోవద్దు, ప్రాణాయామాన్ని ఇన్వాల్వ్ చేయండి, బాహ్య కుంభకాన్ని ఎక్కువగా చేయమని చెప్పండి. అలాగే ఇంకా యోగ నిద్రలో తీసుకెళ్ళండి. యోగ నిద్రలో తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ నడుము ఏరియా మీద ఫోకస్ చేయమని చెప్పండి. ఫోకస్ చేయమని ఆ నడుము దగ్గర ఒక హీలింగ్ ఏదో ఏర్పడుతున్నట్టుగా వాళ్ళు ఇమాజిన్ చేసుకోమానండి. ఒక వైట్ బ్రైట్ లైట్ అరౌండ్ దేర్ పెయిన్. ఆ పెయిన్ ని ఆ వైట్ బ్రైట్ లైట్ తినేస్తున్నట్టుగా, అంటే తను లోపలికి అబ్జర్వ్ చేస్తున్నట్టుగా. పెయిన్ ని నల్లగా ఉందనుకోమని చెప్పండి. యోగ నిద్రలో పెయిన్ నల్లగా ఉంది నడుము దగ్గర. అక్కడ మీరు తెల్లటి కాంతిని పంపించినప్పుడు ఆ తెల్లటి కాంతిలోకి ఈ నల్లటి కాంతి లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది. చివరికి నల్లటి కాంతి అంతా పోయింది, తెల్లటి కాంతి మిగిలింది. సంథింగ్ హ్యాపెండ్ బై హీలింగ్ లైక్, జస్ట్ లైక్ ఏ హీలింగ్ లైక్ ఏర్పడింది. మీ నడునొప్పి అంతా తగ్గిపోయింది. నాకు చాలా, నా నడుమునంతా చాలా ఫ్రీగా ఉంది అనుకోమని చెప్పేసి దాని సంకల్పం చెప్పుకోమనండి. ఇట్ వర్క్స్ వండర్స్. మీరు ఊహించారనమాట, అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్. దిస్ ఇస్ CYE నెంబర్ 5. నెక్స్ట్ సెకండ్ సండే మళ్ళీ CYE ప్రోగ్రామ్ నెంబర్ 6 లో కలుద్దాం. మేబీ నెక్స్ట్ డే కాదు, అది నెక్స్ట్ డే ఉండాలని లేదు, సెకండ్ సండే మాత్రం CYE ప్రోగ్రామ్ ఉంటుంది. అది యోగా చికిత్స అవ్వచ్చు, కాకపోవచ్చు. ఎస్, సరిపోతుందండి వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. చాలా చాలా ఎక్కువ చెప్పారు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఉంటుంది మళ్ళీ. థ్యాంక్ యూ. అవసరం లేని చెప్పినట్టుగా ఉంటుంది నాకు మళ్ళీ. చిన్న పాయింట్ ఉంది. ప్లీజ్. ఇప్పుడు కొందరు ఒక నడుము నొప్పి ఒక రకంగా ఉంటుంది, కొంచెం చాలా సీరియస్ కండిషన్ లో ఉంటారు. వాళ్ళకి ఆసనం కన్నా అప్పుడు ఇంపార్టెంట్ అవుతుంది. అది కూడా కొంచెం చూసుకొని చేసుకుంటే మంచిది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఆసనాలు కాకుండా ఎక్సర్సైజ్ అందరూ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, వెదర్ ఇట్ ఈస్ కంప్రెషన్, డీజనరేషన్, లేదంటే బల్జ్, డిస్క్ బల్జ్, స్టెనో, ఎవరైనా చేయొచ్చు ఇవన్నీ కూడా. సో ఆసనాల దగ్గరికి వచ్చి ఎక్కువసేపు వాళ్ళని స్ట్రెయిన్ చేస్తే మాత్రం అప్పుడు యూ హ్యావ్ టు టేక్ కేర్. ఇవన్నీ కూడా అందరి నడునొప్పి, ఎలాంటి నడునొప్పి అయినా, ఎలాంటి ఆడాళ్ళు మగాళ్ళు, ఏ వయసుతో సంబంధం లేదు. నడునొప్పి అంటే ఇప్పుడు నేను చెప్పిన చేంజ్ చేయండి. తర్వాత ఇన్స్టిట్యూషన్ లోకి వచ్చిన మెల్లమెల్లగా పెంచుకోండి. ఇవి మాత్రం తప్పనిసరి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సోమవారం రేపటి నుంచి రొటీన్ క్లాసులు మార్నింగ్, ఈవినింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.